మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్తే అండి. గురుగారు, జూలై నెల 2026 ముందుగా మనం మేషరాశి పరిస్థితి చూద్దాం. వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? మేషరాశి వారికి జూలై నెల చాలా అనుకూలమైనటువంటి ఫలితాలతోనే ఆరంభించబోతున్నారు. వీళ్ళకి ముఖ్యంగా తృతీయంలో ఉన్నటువంటి రవి యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. 17వ తారీఖు వరకు వీరికి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వచ్చేటప్పటికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహార విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలత అనేది ఉంటుంది. అదేవిధంగా చేసేటువంటి కష్టం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మెయిన్గా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అంటే మెయిన్గా ఎవరితో అయితే వీరు కొంచెం కోపంగా కోపం అనేది జనరల్గా ఈ నెలలో వీరికి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి ఒక విషయం. పని ఒత్తిడి వల్ల మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి అధికమైనటువంటి శ్రమతోనూ కూడా వచ్చేటప్పటికి వీరికి కొంచెం కోపం అనేది ఉంటుంది. ఆ కోపం ద్వారా ఏమవుతుందంటే వీరికి కొంతమంది దగ్గరగా ఉన్నటువంటి వారు కూడా కొంత శత్రువులుగా మారడానికి అవకాశం అనేది ఎక్కువగా గోచరిస్తున్నది. ఎందుకంటే ధనస్థానంలో కుజుడున్నాడు ఈ రాశి వారికి. అదేవిధంగా వచ్చేటప్పుడు తృతీయంలో రవి యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి 17వ తారీఖు వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పేరు ప్రఖ్యాతుల విషయంలో అనుకూలంగా ఉంటుంది. చేసినటువంటి పనికి గుర్తింపు అనేది పొందగలుగుతారు. ఆ గుర్తింపు వచ్చేటప్పటికి వీరికి కీర్తి ప్రతిష్టలు, అంటే చేసినటువంటి మంచి పనులకి కీర్తి ప్రతిష్టలు రావటం, వీరిని ఒకరు పొగడటం, ఇటువంటి సంఘటనలు వీరు చేసినటువంటి కష్టానికి వీరే చేయగలుగుతారు అనేటువంటి గుర్తింపు రావటం, కొన్ని పనులకి పొందగలుగుతారు. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఉద్యోగ అవకాశాల్లో కూడా ఈ నెల కొంచెం శుభారంభంగానే చెప్పొచ్చు. చేసేటువంటి ప్రయత్నాలు కూడా కొంచెం శుభారంభంగానే చెప్పొచ్చు. కాకపోతే ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవిత విషయంలో కూడా కోపతాపాలను అనేవి కొంచెం నియంత్రించుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా ముఖ్యం. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహార విషయాల్లో, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో మెయిన్గా వచ్చేటప్పటికి ఆచితూచి వ్యవహరించాలి. కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ కూడా దాన్ని ఏదైనా ల్యాండ్ పర్చేజ్ చేయాలనుకున్నా సరే ఆ ల్యాండ్ రిలేటెడ్గా 1-2 సార్లు పేపర్లని 1-2 సార్లు స్క్రూటినీ చేసుకోవటం, అసలు ఆ భూమి కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటి విషయాలను తెలుసుకున్న తర్వాత ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఈ యొక్క నెల అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే చతుర్థంలో గురువు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అదేవిధంగా గురువుతో శుక్రుడి యొక్క కలయిక, బుధుడి యొక్క కలయిక, అది చాలా యోగకారకమైనటువంటి ఫలితాలు చతుర్థంలో ఇవ్వబోతున్నది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గురువు మరియు అదేవిధంగా బుధుడు, శుక్రుడు, ఈ త్రిగ్రహ యోగం అనేది ఒకటి జరుగుతున్నది. ఈ 3 గ్రహాల కూటమి ఏదైతే జరుగుతున్నదో ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వగలుగుతుంది ఈ యొక్క రాశి వారికి. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి ఇంకో గ్రహ మార్పుల రీత్యా మనం చూసినట్లయితే 4వ తారీఖున బుధుడి యొక్క మార్పు, మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి 7వ తారీఖున వచ్చేటప్పటికి బుధుడు వక్రగతిలో వెనక్కి రాబోతున్నాడు. శుక్రుడు వచ్చేటప్పటికి 4వ తారీఖున తన యొక్క మార్పు జరుగుతున్నది అన్నమాట. ఇది పిల్లల యొక్క ఎదుగుదల వల్ల కూడా వచ్చేటప్పటికి వీరికి చాలా మానసికమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. ఎందుకంటే ఎప్పుడైతే శుక్రుడు పంచమంలోకి సంచారం చేస్తాడో, ఎందుకంటే 4వ తారీఖు వరకు కూడా 5వ తారీఖు వరకు కూడా వచ్చేటప్పటికి శుక్రుడు ఉన్నటువంటి స్థితి కొంత శత్రుస్థానంలో ఉన్నాడు. ఆ శత్రుస్థానం నుంచి ఎప్పుడైతే కొంచెం మార్పు జరిగి సింహరాశిలోకి శుక్రగ్రహ సంచారం, అదేవిధంగా వచ్చినప్పటికి మిథున రాశిలోకి బుధగ్రహ సంచారం, అంటే స్వస్థానంలోకి వక్రగతం రాబోతున్నాడు అనమాట. ఈ 2 ఇన్సిడెంట్స్ జరుగుతాయో, అంటే 4, 7వ తారీఖున జరుగుతాయో, దాని తర్వాత నుంచి కొంచెం 17వ తారీఖు వరకు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పిల్లలకి మెయిన్గా వచ్చినప్పటికి సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కొంచెం అనుకూలత, అదేవిధంగా పిల్లలకి మంచి ఉద్యోగం రావడం కానీ, లేకపోతే పిల్లలకి అనుకున్న దానికన్నా కూడా ఒక మంచి సంబంధం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సంబంధాల విషయంలో కానీ కొంచెం ముందుకు జరగటం, మానసికమైనటువంటి స్థైర్యాన్ని కోల్పోకుండా బలాన్ని కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రాశి వారికి 17వ తారీఖు వరకు ఎలా ఉంది, 17వ తారీఖు తర్వాత ఎలా ఉండబోతున్నది, ఎందుకంటే రవి యొక్క మార్పు జరుగుతున్నది అన్నమాట. 17వ తారీఖు తర్వాత ఏమవుతున్నదంటే రవి ఎప్పుడైతే తృతీయంలో ఉన్నాడో యోగాన్ని ఇస్తున్నాడు. 17వ తారీఖు తర్వాత రవి వచ్చేటప్పటికి కర్కాటక రాశిలోకి ప్రయాణం చేయబోతున్నాడు అన్నమాట. కర్కాటక రాశిలోకి వచ్చినటువంటి రవి యొక్క స్థితి ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తలు 17వ తారీఖు తర్వాత నుంచి జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. మెయిన్గా ప్రయాణ విషయంలో జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి 17వ తారీఖు తర్వాత.
అదేవిధంగా వచ్చేటప్పటికి మెయిన్గా అధికమైనటువంటి ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కాకపోతే బుధుడు యొక్క అనుకూలమైనటువంటి స్థితి ఈ రాశి వారికి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా చేస్తున్నటువంటి పనిలో కొంచెం శ్రద్ధ అనేది ఎక్కువగా కనబరచగలుగుతారు. స్నేహితులతో అంటే మధ్య మధ్యలో వచ్చేటప్పటికి స్నేహితులతో కలవటం, బంధువర్గాలను కలవటం, అదేవిధంగా ఫంక్షన్స్లో అనుకోకుండా కొన్ని చోట్ల నుంచి వీళ్ళకి ఫంక్షన్స్కి ఇన్విటేషన్ వస్తుంది అన్నమాట. ఎప్పుడు పిలవరు అనుకున్నటువంటి వారు సడన్గా పిలవటం కొంచెం ఒకంత ఆశ్చర్యానికి గురవటం జరుగుతుంది. ఈ రాశి వారికి చేసేటటువంటి పనిలో కొంచెం ప్రశాంతత, మానసికమైనటువంటి స్థిరత్వాన్ని పొందాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. జూలై నెల 2026 వృషభ రాశి వాళ్ళకి ఈ నెల ఎలాంటి అదృష్టాలు ఉన్నాయి, ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం వీళ్ళకి కలిసి వస్తుందంట? వృషభ రాశి వారికి ఈ నెల సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి గురువు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. అదేవిధంగా లాభస్థానాల్లో ఉన్నటువంటి శని కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. కాకపోతే ఈ నెలలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలో కుజగ్రహ సంచారం జరుగుతుంది. ఈ రాశి వారికి మొదటి 17వ తారీఖు వరకు కూడా అనుకూలంగానే ఉంటుంది. అనుకూలత కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 4వ తారీఖు నుంచి ఈ రాశి వారికి అనుకూలత అనేది బాగా పెరుగుతుంది. బుధుడు వక్రగతిలో వచ్చేటప్పటికి ధనస్థానంలోకి రాబోతున్నాడు. అంటే తృతీయం నుంచి వక్రగతిన కర్కాటక రాశిలో సంచారం చేసేటువంటి బుధుడు వక్రగతిన 4వ తారీఖున ధనస్థానంలోకి రాబోతున్నాడు. ఇది ఎప్పుడైతే బుధుడు ధనస్థానంలో సంచారం చేస్తున్నటువంటి సమయంలోనే తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు 7వ తారీఖు వరకు కూడా. తదుపరి కేంద్ర స్థానమైనటువంటి చతుర్థ సింహరాశులకి 7వ తారీఖున ప్రయాణం చేయబోతున్నాడు. తృతీయంలో శుభగ్రహం ధనస్థానంలోకి రావటం, ధనస్థానంలో బుధుడు ఉండటం, చతుర్థంలో వచ్చేటప్పటికి శుక్రుడు ఉండటం. దీనివల్ల ఎటువంటి బెనిఫిట్స్ రాబోతున్నాయి? మెయిన్గా వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ గ్రోత్ అనేది బాగుంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత అనేది అనుకూలంగా ఉంటుంది. రావలసినటువంటి డబ్బు ఏదైతే వడ్డీ రొటేషన్లో ఉండేటువంటి డబ్బు కానీ స్టక్అప్ అయిపోయింది అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వారికి కొంచెం రొటేషన్ బిజినెస్ పరంగా పెరుగుతుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి వస్త్రాలు కొనుక్కోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు కానీ వస్త్ర వ్యాపారాలు కూడా వ్యాపార వృద్ధి అనేది మనం 7వ తారీఖు నుంచి 4వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. మరి అదేవిధంగా అప్లై చేసినటువంటి లోన్స్ పరంగా కానీ మొబిలిటీ రావడం, ఆ లోన్స్ శాంక్షన్ అవ్వటం, వడ్డీ ఏదైతే మీరు మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అనుకూలంగా ఉండటం, ఇవన్నీ కొంచెం పాజిటివ్ టర్మినాలజీగానే చెప్పవచ్చు. అంటే బుధుడు శుక్రుడు అంత యోగాన్ని ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే బుధుడు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం, లక్ష్మీనారాయణ స్వరూపం అన్నమాట. శుక్రుడు ఎవరంటే లక్ష్మీ స్వరూపం అన్నమాట. అంటే రెండు శుభగ్రహాలు మంచి స్థానాల్లో ఈ నెల ఈ రాశి వారిని నడిపించబోతున్నాయి. వీటితో పాటు ఏమవబోతున్నది అంటే వచ్చినప్పటికీ తృతీయంలో ఉన్నటువంటి గురువు కూడా చాలా యోగాన్ని ఇవ్వగలుగుతాడు. ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యలను తగ్గించగలుగుతాడు. ఈ రాశి వారికి ఉన్నటువంటి ఒక ఇష్యూ ఏంటంటే జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు ఈ నెల కొంచెం ప్రభావం చూపిస్తాడు అన్నమాట. ఎటువంటి ప్రభావం చూపిస్తాడు? కుజుడు అంటే కోపాన్ని ఇస్తాడు, అధికమైనటువంటి శారీరక శ్రమని ఇస్తాడు, కష్టాన్ని ఇస్తాడు. ఆ కష్టం అంటే ఏంటంటే వేరే వాళ్ళు చేయాల్సినటువంటి పని కూడా మీ మీదకి డైవర్ట్ అయిపోవటం, మీరే ఆ పని చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. కానీ ఈ పని చేయటం వల్ల మీకు బెనిఫిట్ కూడా ఇస్తున్నాడు. మీకు రాశి వారికి వచ్చేటప్పటికి ఒక పక్క పని, ఇంకో పక్కన బెనిఫిట్. అంటే కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. అంటే కృషి ఇస్తున్నాడు, అటు పక్కనే మీకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్గా ఇచ్చేటువంటివి ఏంటంటే బుధుడు శుక్రుడు మంచి పొజిషన్స్లో ప్లేస్ అవ్వడం, లాభస్థానాల్లో శని ఉండడం, ఇవన్నీ ఒక బెనిఫిషియల్గానే జరుగుతున్నది ఈ యొక్క వృషభ రాశి వారికి. కానీ స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ వచ్చేటప్పటికి చూసి అయ్యో మనకి ఏం జరగట్లేదు కదా అనే నిరాశ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎందుకంటే 4వ తారీఖు నుంచి నెల గడిచే కొద్దీ రాశి వారికి స్లోగా ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది. వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ వచ్చేటువంటి రిజల్ట్స్ అనేవి స్లోగా పెరుగుతాయి. ఎందుకంటే 4వ తారీఖున ఒక గ్రహం మారుతున్నది, 7వ తారీఖు ఒక గ్రహం మారుతున్నది. 17వ తారీఖు తర్వాత వీరికి అట్ మోస్ట్ బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే గురువు రవి యొక్క కలయిక. ఎందుకంటే గురుమూఢం రాబోతున్నది అన్నమాట. గురువు రవి కలిస్తే గురుమూఢం అంటాం. ఈ గురుమూఢం రాబోతున్నది. సో ఎప్పుడైతే రవి తృతీయంలో కర్కాటక రాశిలోకి ప్రయాణం చేస్తున్నాడో అప్పటి నుంచి వీరికి బెటర్ అండ్ బెస్ట్ టైంకి వెళ్ళిపోతారు. అంటే ఇంప్రూవ్మెంట్ అవుతూ ఫలితాలు 17వ తారీఖు అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్కి వచ్చేటప్పటికి వీరికి ఆఫీస్లో కానీ వీరు పనిచేసేటువంటి కార్యాలయాల్లో పేరు ప్రఖ్యాతులు రావడం,
వీరు ఇన్ని రోజులు ఈ 17 రోజుల నుంచి కష్టపడిన ఫలితం ఉంటుంది కదా, అప్పుడు వీరికి వచ్చేటప్పటికి వీరు బాగా పనిచేస్తున్నారు, వీరు చేసినటువంటి పనిని కంప్లీట్గా చేయగలుగుతున్నారు. మరి అదేవిధంగా ఉద్యోగపరంగా కూడా అవకాశాలు రావటం, ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ విషయంలో కానీ కొంచెం అనుకున్న దానికన్నా కూడా వీరిని కొంచెం బెటర్గా చూడాలి అనేటువంటి ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందటం, వీరు చేసినటువంటి పనికి సరైనటువంటి గుర్తింపు రావాలి అనేటువంటి ఒక ఆలోచనలో మిగతా వారు కూడా ఆలోచించడం జరుగుతుంది. అదేవిధంగా ఉన్నతమైనటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు కూడా ఏర్పరచుకుంటారు. ఒక మంచి కాంటాక్ట్స్ అనేవి జీవితంలో ఇప్పుడంతా ఎలా ఉందంటే ప్రపంచం మెటీరియలిస్టిక్ లైఫ్ అయినప్పటికీ కూడా ఈ మెటీరియలిస్టిక్ లైఫ్లో కూడా వచ్చేటప్పటికి కాంటాక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ కాంటాక్ట్స్ అనేది ఏర్పడుతూ ఉంటేనే జీవితం అనేది నెక్స్ట్ లెవెల్ జాబ్స్లోకి వెళ్ళటానికి, రెఫర్ చేసుకోవడానికి అలా అలా ఏర్పడుతున్నాయి. కాబట్టి ఆ కాంటాక్ట్స్ అనేది ఏర్పరచుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి సమయం రాబోతున్నది రాశి వారికి. ఎందుకంటే 17వ తారీఖు తర్వాత రవి తృతీయంలోకి ప్రయాణం చేయటం అనేది ఒక మంచి పరిణామంగానే చెప్పచ్చు. పేరు ప్రఖ్యాతులతో పాటు కాంటాక్ట్స్ అనేది ఏర్పరచుకోగలుగుతారు. అదేవిధంగా కొద్దిగా ప్రయాణం చేయటము, అదేవిధంగా బంధుమిత్రులతో మళ్ళీ సమాగమం ఏర్పాటు చేసుకోవటం, వాళ్ళతో కలిసి ఉండటం, ఆనందంగా ఉండటం ఎంత బాగానే ఉంది. కానీ ఈ రాశి వారు కోపం అనేది ఎప్పుడైనా సరే అగ్రెషన్, అది ఒక్కొక్కసారి ఆ కోపం ఏం చేస్తుందంటే మనంతటా మనల్ని దహించేస్తుంటుంది అన్నమాట. అంటే మనకు రావాల్సినటువంటి అవకాశాలను పోగొట్టేస్తుంటుంది. మనకు దగ్గరగా వచ్చినటువంటి కోపం మనకు వచ్చేటప్పటికి అవకాశాలతో పాటు మనకు ఎంతో కావాల్సినటువంటి వారిని కూడా దూరం చేస్తుంది. ఆ కోపం అనేది కొంత కంట్రోల్గా ఉండాలి. అంటే మనకు భార్య పుత్రులు వీళ్ళందరూ ఉంటారు, లేకపోతే మనకు బంధువర్గం ఉంటారు. వీరందరితో మనం వాళ్ళతో కోపగించుకొని మాట్లాడితే వారు మనస్సు ఎంతైనా మంచిదే అవ్వచ్చు. మనం ఎప్పుడైతే కోపగించుకొని మాట్లాడితే వారికి దగ్గరగా రావాల్సినటువంటి వారు దూరం అయిపోతారు. తద్వారా వచ్చినప్పటికి మన జీవితంలో మనకు నిరాశ, నిస్పృహలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి అవకాశాన్ని చేజార్చుకోకుండా ఉండాలంటే ముందుగా ఇది చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు, అనుకోకుండా జరిగేటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కొన్ని విషయాలు కంట్రోల్గా ఉంచుకోవడం అనేది మంచిది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహార విషయాల్లో కానీ మోసపూరితమైనటువంటి ఆఫర్లు, మోసపూరితమైనటువంటి వస్తూ ఉంటారు. చాలామంది మన ఇంటికి వస్తారు, అక్కడ ఇన్వెస్ట్ చేయండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, లేకుండా మీరు 10 రూపాయలు కడితే 100 రూపాయలు అవుతాయి, లేకుండా ఇలాంటివన్నీ ప్రకటనలు మనం వింటూనే ఉంటాం. అలాంటి వాటి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు. ఎందుకంటే జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు ఇటువంటి మోసపూరితమైనటువంటి ట్రాప్స్లో కూడా తీసుకువెళ్ళి పడేస్తూ ఉంటాడు. ఈ రాశివారు ఈ విషయాలన్నీ కన్సిడరేషన్ తీసుకోవాలి. మెయిన్గా విద్యార్థులకు కూడా వచ్చేటప్పటికి ఈ యొక్క నెల అనుకూలంగానే ఉంది. 17వ తారీఖు తర్వాత నుండి ఇంప్రూవ్మెంట్ దిశలోకి వెళ్ళగలుగుతారు. మ్యాథమెటిక్స్లో కొద్ది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి మెయిన్గా ఈ రాశిలో ఉండేటువంటి. మిథున రాశి వాళ్ళకి జూలై నెల 2026 ఓవరాల్గా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుంది? మిథున రాశి వారికి జూలై నెల అనేది అనుకూలమైనటువంటి ఫలితాలతోనే ఆరంభమవుతుంది. ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి మెయిన్గా బుధుడు, రవి, అదేవిధంగా వచ్చేటప్పటికి గురువుతో కలిసినటువంటి, శుక్రుడితో కలిసినటువంటి చతుర్గ్రహ యోగం అనేది ఒకటి ఏర్పడుతున్నది. అది ధనస్థానంలో ఏర్పడుతున్నది. అదేవిధంగా వచ్చేటప్పటికి ఇది వక్రగతిన మరి బుధుడు శుక్రుడు యొక్క ఏర్పాటు కూడా జరుగుతున్నది. అంటే 4వ తారీఖు జన్మరాశులకు బుధుడు, 7వ తారీఖున శుక్రుడు వచ్చేటప్పటికి తృతీయంలోకి ప్రయాణం చేయబోతున్నాడు. ఈ రాశి వారికి ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే జన్మరాశిలో ఉండేటువంటి రవి గురువు యొక్క కలయిక 17వ తారీఖున జరుగుతున్నది. మెయిన్గా వచ్చేటప్పటికి రాశి వారికి మొదటి స్టార్టింగ్ నుంచే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తాయి. అంటే 4వ తారీఖున గురువు జన్మరాశిలోకి ప్రయాణం చేసినటువంటి సమయంలో వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ రొటేషన్ అనేది అనుకూలిస్తుంది. స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ అంటే మొట్టమొదటిగా 1వ తారీఖున మనం చూసుకున్నట్లయితే గ్రోత్ అంటే తన చేసేటువంటి పెర్ఫార్మెన్స్ అనేది కొంచెం స్లోగా ఉన్నప్పటికీ కూడా అది అభివృద్ధి దిశలోకి, పురోగమన దిశలోకి వెళ్తూ ఉంటుంది అన్నమాట ఈ నెల. అంటే స్టార్టింగ్లో కొంచెం స్లోగా ఉన్నప్పటికీ అలా పికప్ అవుతూ వెళ్తుంది. అంటే మనం గమనించినట్లయితే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే జన్మరాశిలో రవిగ్రహ సంచారం ఉందన్నమాట. రవిగ్రహ సంచారం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, కొంచెం ఆరోగ్యపరంగా బాడీ హీట్ అవ్వటం,
అదేవిధంగా వచ్చేటప్పటికి కోప స్వభావం ఇవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి 4వ తారీఖున బుధుడు ఎప్పుడైతే జన్మరాశిలోకి వచ్చి బుధాదిత్య యోగం అనేది జరుగుతుందన్నమాట. బుధాదిత్య యోగం జరగటం వల్ల ఏమవుతుంది, పేరు ప్రఖ్యాతులు రావటం జరుగుతుంది. అదే విధంగా వచ్చేటప్పటికి వాగ్దాటి జన్మరాశులకు బుధ సంచారం జరగటం ద్వారా మాట్లాడేటువంటి ఒక శక్తి అనేది బాగా పెరుగుతుంది. స్వస్థానంలోకి బుధగ్రహ సంచారం జరుగుతుంది. వ్యాపార పరంగా డబ్బు రొటేషన్ బాగుంటుంది. అదేవిధంగా వ్యాపారం చేసేటువంటి వారికి కొన్ని అనుకోని విధంగా రావాల్సినటువంటి డబ్బు ఫైనాన్షియల్ రిజల్ట్స్ రావటం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా చెప్పాల్సినటువంటి సూచన. 7వ తారీఖున శుక్రుడు ఎప్పుడైతే తృతీయంలోకి ఎప్పుడైతే ప్రయాణం చేస్తాడో, తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు జీవితాన్ని పురోభివృద్ధి దిశలోకి తీసుకెళ్తాడు. ఏంటి, కొత్తగా ఏదైనా చేయాలనుకున్నటువంటి పనులను ఆరంభించటం, వాటన్నిటిని ఒక క్రమబద్ధీకరంగా ముందుకు తీసుకెళ్లగలసినటువంటి ఒక అనుకున్నటువంటి పని ఏదైతే ఉందో వాడిని చేయగలుగుతారు అన్నమాట. అంటే బుధుడు శుక్రుడు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నారు. అదేవిధంగా ధనస్థానంలో ఉన్నటువంటి గురువు ఉచ్చ స్థానంలో ఉన్నాడు అన్నమాట. ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి గురువు ఈ రాశి వారికి యోగాన్ని ఇవ్వగలుగుతాడు, పేరు ప్రఖ్యాతలను ఇస్తాడు, దూర ప్రాంత ప్రయాణము, అదేవిధంగా ఫైనాన్షియల్ రొటేషన్ అనుకూలిస్తాడు, కుటుంబ అభివృద్ధిని ఇవ్వగలుగుతాడు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పచ్చు. ఉద్యోగము, వ్యాపార పరంగా పిల్లలు కొంచెం సెటిల్ అవ్వలేదు అనేటువంటి వారికి వచ్చేటప్పటికి పిల్లలు సెటిల్ అవ్వటం అనేది ఒక మంచి పరిణామంగానే చెప్పవచ్చు. ఈ విధంగా వచ్చేటప్పటికి జీవితం ఒక పురోభివృద్ధి దిశలోకి వెళ్తూ ఉంటుంది. ఈ రాశి వారికి ఈ నెల సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కాకపోతే ఈ రాశి వారు కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి. మెయిన్గా వచ్చేటప్పటికి అధికమైనటువంటి ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుజుడు అంత బాగలేడు. ఈ రాశి వారికి 12వ ఇంట్లో కుజగ్రహ సంచారం జరుగుతున్నది. అంటే దుబారా ఖర్చు ఎక్కువ అవుతుంది. దుబారా ఖర్చును నియంత్రించుకోవాలి. సాధ్యమైనంత వరకు ఖర్చును తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా వచ్చినప్పటికీ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మాట్లాడేటువంటి విషయంలో కూడా 17వ తారీఖు తర్వాత కొన్ని కోపాలు అందరికీ రావడం సహజం. ఆ కోపాన్ని కొంచెం కంట్రోల్గా ఉండటం, ఉద్యోగపరంగా అది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా కొంచెం స్ట్రెస్ అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే రాజస్థానంలో శనిగ్రహ సంచారం ఉంది కాబట్టి ఈ రాశి వారు కొంచెం కంట్రోల్గా ఉండాలి. మెయిన్గా ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు జాబ్ పరంగా జాబు స్టెబిలిటీ గురించి ఆలోచించుకుంటూ కొత్త జాబులోకి మారాలనుకున్నప్పుడు ఉన్నటువంటి జాబ్ని స్టెబిలిటీ ఎలా ఉంది, వెళ్ళేటువంటి జాబ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది 1-2 సార్లు నిర్ణయం తీసుకునే ముందు ఒక మంచి జ్యోతిష్యుడినైనా సరే, లేకుండా ఎవరైతే మీ శ్రేయోభిలాషిని అయినా సరే అట్లీస్ట్ మీరు కన్సల్ట్ అయ్యి అలాంటివంటి ఒక మంచి డెసిషన్ తీసుకోండి. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఓవరాల్గా ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ నెల 2026 కర్కాటక రాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉంటాయంటారు? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసం అంతా కూడా? తప్పకుండా కర్కాటక రాశి వారికి మనం గమనించినట్లయితే ఈ నెల సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు, బుధుడు, శుక్రుడు యోగకారకుడు. జన్మరాశిలో గురు సంచారం అనేది రాశి వారికి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. మెయిన్గా ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండటం, వ్యాపార పరంగా అనుకూలంగా ఉండటం, స్టార్టింగ్ ఆఫ్ ద నెల అంటే మొదటి నెల ఈ నెల స్టార్ట్ అవ్వటంతోనే కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలతోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే జన్మరాశిలో త్రిగ్రహ యోగం జరుగుతున్నది. గురువు, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాల కలయిక ఉంది. వ్యాపార పరంగా రొటేషన్ అనుకూలిస్తుంది. దాని తర్వాత స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, అన్య స్త్రీలతో పరిచయాలు ఏర్పడటం, మరియు అదేవిధంగా వారితో కొన్ని మంతి అనేది కొంచెం సానుకూలంగా జరుగుతున్నది అనేటువంటి ఒక ఆలోచనలకు వస్తారు. అది స్త్రీలు పురుషులు ఉన్నట్టుగా అన్నమాట. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మెయిన్గా వచ్చేటప్పటికి వివాహ సంబంధితమైన విషయాలు, లివింగ్ రిలేషన్షిప్స్ విషయాలు అవనేవి కొంచెం సానుకూలపడేటువంటి పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి వివాహానికి చేసుకోవటానికి కూడా ఇది సరైనటువంటి సమయం ఈ యొక్క రాశి వారికి. గురువు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు కేంద్ర స్థానంలో గురువు ఉన్నాడు, ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఇది సప్తమాన్ని చూస్తుంటుంది, పంచమాన్ని చూస్తుంటుంది. అదే సంతాన ప్రాప్తికి అనుకూలమైనటువంటి సమయం. అదేవిధంగా వివాహానికి, లివింగ్ రిలేషన్షిప్స్ ఇవన్నీ ముడిపడటానికి ఒక సానుకూలమైనటువంటి సమయంలో వెళ్తూ ఉంటుంది.
సొంత గృహం కొనుక్కోవటానికి, వాహనం కొనుక్కోవటానికి కూడా అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పవచ్చు. ఈ రాశి వారికి కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అత్యధికమైనటువంటి బిందువులతో షడ్బలం కలిగి ఉన్నాడు అన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి రాశి వారికి మెయిన్గా వచ్చేటప్పటికి షడ్బలం ఎప్పుడైతే గ్రహానికి బలంగా ఉంటుందో అప్పుడు రాజకీయంగా ఎదగటానికి, అంటే కుజుడికి బలంగా ఉంది కాబట్టి కుజుడు రాజకీయంగా ఎదగడానికి అనుకూలమైనటువంటి పదవులు ఇవ్వడానికి మూలకారకుడు. అదేవిధంగా వచ్చేటప్పటికి భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, భూమి కొనుక్కోవటానికి, మధ్యవర్తి పంచాయతీలు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహార విషయాలు, కోర్టు వ్యవహార విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం ముడిపెట్టడానికి, ఏదైనా దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఉంటే మనం మాట్లాడుకొని కూర్చొని సంప్రదించుకొని చేసుకోవడానికి ఈ నెల అనుకూలిస్తుంది. చాలా అనుకూలమైనటువంటి స్థితిలో కుజుడు ఉన్నాడు, గురువు ఉన్నాడు ఈ రాశి వారికి. కానీ ఈ రాశి వారికి మనం మెయిన్గా గమనించినట్లయితే మెయిన్గా వచ్చేటప్పటికి అష్టమంలో రాహుగ్రహ సంచారం, భాగ్యస్థానాల్లో వచ్చేటప్పటికి ఈ రాశి వారికి శనిగ్రహ సంచారం జరుగుతున్నది. అవి కూడా మనం కన్సిడర్, అంటే పాజిటివ్ ఫ్యాక్టర్స్తో పాటు కొంచెం నెగిటివ్గా కూడా మనం కన్సిడర్ చేయాలి కదా. ఇక ఉన్నటువంటి గ్రహాలు కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనేటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు ఎంత బలమైనటువంటి పాజిటివ్నెస్ ఇస్తున్నాడో, జన్మరాశిలోకి రవిగ్రహ సంచారం జరుగుతున్నది 17వ తారీఖున. 17వ తారీఖు ముందు రవి ఉన్నటువంటి స్థితి కొంచెం ప్రయాణానికి సంబంధితమైనటువంటి అనుకోకుండాను అనుకోని ప్లాన్ చేసుకున్నటువంటి ప్రయాణాలు అనేవి జరుగుతాయి. అంటే దూర ప్రాంతం ప్రయాణం చేయడానికి కొంచెం అనుకూలంగా ఉంటుంది. శరీరం అనేటువంటి శారీరక శ్రమ అనేది అంత ఎక్కువగా లేకపోయినప్పటికీ కూడా కొంచెం సంపూర్ణమైనటువంటి, కొంచెం పాజిటివ్గా ఉండేటువంటి ఒక ప్రయాణంగానే ఉంటుంది. అంటే బెనిఫిషియల్ ట్రావెల్, అంటే ఒక బెనిఫిట్స్ ఇచ్చేటువంటి ఒక ట్రావెల్గా ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమంలో రాహుగ్రహ సంచారం, భాగ్యస్థానంలో శనిగ్రహ సంచారం ఉంది. ఈ అష్టమంలో ఉండేటువంటి రాహువు ఇంచుమించు శని ఇచ్చేటువంటి ఫలితాలు వేస్తాడు. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాశి వారు ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మరియు అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకొని ముందుకు వెళ్ళటం అనేది మంచిది. ఈ మిగతా విషయాల్లో మనం చూసుకున్నట్లయితే మిగతా విషయాలు అనేవి సాఫీగానే వెళ్తూ ఉంటాయి. మెయిన్గా విద్యార్థులకి చాలా బెనిఫిషియల్ పొజిషన్స్లో కుజుడు ఉన్నాడు. అదేవిధంగా వచ్చేటప్పటికి గురువు ఉన్నాడు అన్నమాట. విద్యార్థులు ఎవరైతే మెయిన్గా మ్యాథమెటిక్స్ బేస్డ్ మీద యాప్టిట్యూడ్, రీజనింగ్, గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాయడానికి ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్గా ఉంటాయి కాబట్టి వాటిలో సఫలీకృతం అవడానికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా పోలీస్, రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిపరంగా మెయిన్గా వచ్చినప్పటికీ బిజినెస్ పరంగా ట్రాన్సాక్షన్ అనుకూలంగా ఉంటుంది. కుజుడు చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ ఎవరికైనా సరే, మెయిన్గా బిజినెస్ రిలేటెడ్ పీపుల్కి అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే కుజుడు ఎటువంటి ప్లానెట్ అంటే వ్యాపార పరంగా రొటేషన్ని ఇవ్వగలిగినటువంటి మాట. అండ్ మెయిన్గా వ్యాపార ముహూర్తాలను ఎప్పుడైనా పెట్టేటప్పుడు కుజుడు ఉండేటువంటి స్థితిని చాలా పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి కుజుడు ఉన్నటువంటి స్థితి వ్యాపారంకి అనుకూలమైనటువంటి స్థితిలో కుజుడు ఉన్నాడు అన్నమాట. అది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. రాశి వారికి ఓవరాల్గా ఈ నెల కొంచెం ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నటువంటి గ్రహస్థితి అనుకూలిస్తున్నది. 17వ తారీఖు తర్వాత జన్మరాశిలోకి రవిగ్రహ సంచారం జరిగిన తర్వాత మెయిన్గా ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు, స్ట్రెస్ తగ్గించుకోవాలి చేసేటువంటి పనిలో. అదేవిధంగా మాట్లాడేటువంటి విషయాల్లో కోపాన్ని కొంచెం కంట్రోల్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాశి వారికి 4వ తారీఖున బుధుడు వ్యయ స్థానంలోకి వెళ్ళటం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా తృతీయంలోకి 7వ తారీఖున శుక్రగ్రహ సంచారం జరగటం కూడా, ధనస్థానాల్లోకి శుక్రగ్రహ సంచారం వెళ్ళటం అనేది కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. 4, 7వ తారీఖుల తర్వాత కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి పొజిషన్స్లోకి శుక్రుడు, బుధుడు మారటం. ఓవరాల్గా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ నెలలో పొందగలుగుతారు. 17వ తారీఖు తర్వాత కొంచెం కంట్రోల్డ్గా ఆరోగ్యపరంగా ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. సింహరాశి వాళ్ళకి ఈ జూలై నెల 2026 విశేషంగా ఏ విధంగా కలిసి రాబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? సింహరాశి వారికి జూలై నెల సానుకూలమైనటువంటి ఫలితాలతో ఆరంభమవుతుంది. ఈ రాశి వారికి మెయిన్గా మనం గమనించినట్లయితే బుధుడు, శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉండటం అనేది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. వ్యయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు, శుక్రుడు యోగాన్ని ఇవ్వగలుగుతారు. మెయిన్గా
రొటేషన్ పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది డబ్బు అనేది సమయానికి వస్తుంది. ఎందుకంటే బుధుడు 4వ తారీఖున లాభస్థానంలోకి సంచారం చేయడం అనేది అనుకూలమైనటువంటి ఫలితం. జన్మరాశులకి శుక్రగ్రహ సంచారం జరుగుతుంది. శుక్రుడు శత్రుస్థానం నుంచి అనుకూలమైనటువంటి సమస్థానంలోకి రాబోతున్నాడు. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారికి. వృత్తిపరంగా వ్యాపార పరంగా కొంచెం అనుకూలంగా ఉంటూ ఉన్నటువంటి స్థితిని కొనసాగించగలుగుతారు. ఈ రాశి వారికి మెయిన్గా మనం గమనించినట్లయితే 17వ తారీఖు వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే రవి యొక్క షడ్బలం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. లాభస్థానంలో రవిగ్రహ సంచారం, బుధాదిత్య యోగం అనేది లాభస్థానాల్లో జరుగుతుంది. అంటే రవి బుధుడు కలిసి లాభస్థానంలో 17వ తారీఖు వరకు సంచారం జరుగుతున్నది. ఈ సమయంలో వీరికి చేసినటువంటి పనికి గౌరవము గుర్తింపు రావటం, 10 మందిలో వీరు కష్టపడిన దానికి వీరు ఈ యొక్క పనిని వారు చేశారు అనేటువంటి ఒక గుర్తింపు అనేది పొందగలుగుతారు. అంటే వాళ్ళ యొక్క రికగ్నేషన్ అనేది పొందగలుగుతారు. వాటితో పాటు పేరు ప్రఖ్యాతుల విషయంలోనూ అదేవిధంగా గౌరవం మర్యాదల విషయంలోనూ ఎటువంటి లోటుపాట్లు అనేవి ఉండవు. అదేవిధంగా కార్యాలయాల్లో ఎక్కడైతే పనిచేస్తున్నారో వీరికి సమానమైనటువంటి గౌరవం, ఒక మంచి గౌరవం ఇవ్వటం, అదేవిధంగా ఉన్నతాధికారులతో వీరు చేసినటువంటి కష్టానికి మెప్పు పొందడం, రికగ్నైజ్ అవ్వటం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పచ్చు. అదేవిధంగా నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేయడానికి కూడా ఇది ఒక మంచి సమయంగానే చెప్పచ్చు. 17వ తారీఖు వరకు కూడా కొత్త కాంటాక్ట్స్ ఏర్పరచుకోవటం, దాని తర్వాత ముందు గ్రౌండ్ ఏర్పాటు చేసుకొని దాని తర్వాత వీరు చేసేటువంటి ప్రయత్నాలకు కూడా సరైనటువంటి ఒక మంచి ఆదరణ అనేది కూడా పొందగలుగుతారు. మెయిన్గా టీవీ మీడియా రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఒక మంచి విశేషమైనటువంటి అంటే ఫిల్మ్ యాక్టర్స్ కానీ వీరందరూ ఎవరైతే ఉంటారో కొన్ని అవకాశాలు అనేవి కూడా పొందగలుగుతారు. అవకాశాలు కొన్ని రావడం, వాటిలో వీరు విజయాన్ని సాధించడం, అంటే వారు చేసినటువంటి వృత్తిపరంగా కూడా వారు మంచి విజయాన్ని కూడా పొందగలుగుతారు. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ నుంచి కూడా 17వ తారీఖు వరకు చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంది. ఫైనాన్షియల్గా రొటేషన్స్ కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు బాగుంది. ఈ యొక్క నెల మెయిన్గా శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితి. జన్మరాశులకి శుక్రగ్రహ సంచారం 7వ తారీఖున జరుగుతున్నది. స్త్రీలతో సాంగత్యం మరియు అదేవిధంగా విశేషమైనటువంటి వారితో ఉండేటువంటి ఒక ఫ్రెండ్షిప్ అనేది డెవలప్ అవ్వటం, అదేవిధంగా పురుషులకు కూడా స్త్రీలతో పరిచయాలు, అదేవిధంగా స్త్రీలకు పురుషులతో పరిచయాలు ఏర్పడటం, వారితో ఒక మంచి అండర్స్టాండింగ్లో ఏర్పడి చేయాలనుకున్నటువంటి పనులని వారు సుసంపూర్ణంగా చేయగలుగుతారు. ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాలు, అదేవిధంగా వివాహ ప్రయత్న విషయాలు కూడా ముందుకి తీసుకెళ్లాలని చెప్పి కొన్ని నిర్ణయాలకి రావడం జరుగుతుంది. ఈ రాశి వారికి 17వ తారీఖు తర్వాత ఎప్పుడైతే రవి ఈ రాశి వారికి 1000 స్థానాల్లోకి రావడం, సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఆ సమయం నుంచి కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశి వారికి గ్రహస్థితిలో మెయిన్గా మనం గమనించినట్లయితే 7వ రాహువు, 8వ శనిగ్రహ సంచారం జరుగుతున్నది. ఈ శని మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి రాహుగ్రహ సంచారాలు అనేవి ఈ రాశి వారికి కొంచెం బాధించడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే భారీ ఎత్తున డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సమయంలో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1-2 సార్లు మీ యొక్క స్వజాతకంలో పరిశీలించుకున్న తర్వాత ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి 1 మాట్లాడితే తక్కువగాను, 2 మాట్లాడితే ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు కొన్ని ఏర్పడుతూ ఉంటాయి. మెయిన్గా బంధువులతోనూ మరియు అదేవిధంగా బాగా దగ్గరగా ఉన్నటువంటి వారితో చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి కొన్ని పరిస్థితులు, ఎవరో కావాలనే తమను టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపించేటువంటి కొన్ని పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అవి సొంత అనుభవాలుగా ఉంటూ ఉంటాయి. ఈ రిలేషన్షిప్స్లో వైవాహిక జీవితాల్లోనూ మరియు అదేవిధంగా అత్తమామలు, చుట్టూ బంధువులు, వారి నుంచి వచ్చేటువంటి కొన్ని పరిణామాలు, ఇటువంటి కొన్ని దీర్ఘకాలిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకొని ముగించుకోవాలి. ఈ రాశి వారు కాంప్లికేటెడ్ ఇష్యూస్గా మార్చుకోకుండా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే రాహు, శని ఇద్దరు కొంచెం అటువంటి గ్రహాలు అన్నమాట. రాహు ఇంచుమించు శని ఇచ్చేటువంటి ఫలితాలు వేస్తాడు. కాకపోతే ఈ నెల
ఉండేటువంటి గ్రహస్థితి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. మెయిన్గా వచ్చేటప్పటికి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి స్థితినే ఇస్తూ ఉంది అనమాట. అంటే బుధుడు, శుక్రుడు, రవి యొక్క అనుకూలత అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంది. ఈ రాశి వారు మెయిన్గా వచ్చేటప్పటికి ఈ యొక్క సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా యూటిలైజ్ చేసుకుంటూ అనుకున్నటువంటి విషయాలు కంప్లీట్ చేసుకోవాలి. విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే రవి యొక్క అనుకూలత విద్యార్థులకి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు. నూతన ఉద్యోగ ప్రయత్నాల పరంగా మార్పు చేర్పులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అభూత కల్పనలకి నమ్మి త్రిశంక స్వర్గాన్ని చూపించేటువంటి వారు, ఎక్కడో ఆకాశంలో ఏదో అక్కడికి వస్తే ఇది జరుగుతుందని చెప్పేటువంటి మాటలు ఎక్కువగా నమ్మద్దు. నిజంగా 1-2 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగాను, దాని తర్వాత మీ యొక్క ఏవైతే మీరు పెట్టాలనుకున్నటువంటి డబ్బు కానీ ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళండి. వాటిలో విజయాన్ని తప్పకుండా సాధించగలుగుతారు. ఆ యొక్క నమ్మకాన్ని ఎప్పుడు ఉంచుకోండి. ఎందుకంటే సాక్షాత్తు సూర్యుడు లాస్యాధిపతి అయినటువంటి రవి లాభస్థానంలో బలమైనటువంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతాడు ఈ రాశి వారికి. కన్యా రాశి వాళ్ళకి ఈ జూలై నెల 2026 ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి, ఎటువంటి శుభవార్తలు ఉండబోతున్నాయి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కన్యా రాశి వారికి ఈ యొక్క నెల జూలై నెల అనేది సానుకూలమైనటువంటి ఫలితాలతోనే ఆరంభమవుతుంది. ఈ నెల మొత్తం కూడా పాజిటివ్ వైబ్రేషన్స్తోనే ఉంటుంది రాశి వారికి. ఈ నెల మెయిన్గా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కొన్ని కష్టసాధ్యమైనటువంటి విషయాలను కూడా సుసంపూర్ణంగా చేయగలిగినటువంటి శక్తి వీరిలో కలిగి ఉంటుంది. ఈ రాశి వారికి రవి యొక్క బలమైనటువంటి స్థితి ఉద్యోగపరంగా, నూతన ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు, మరియు అదేవిధంగా కొత్త మైన్గా వచ్చినప్పటికీ కొత్త అవకాశాలు అనేవి వెతుక్కుంటూ రావడం జరుగుతుంది మెయిన్గా ఈ నెలలో. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి మార్పు చేర్పులకి చేయాలని చెప్పి వీరు కూడా కొన్ని అనుకుంటారు అన్నమాట. అంటే జీవితంలో కొన్ని మార్పులు చేయాలనుకుంటారు. దానికి తగిన విధంగానే ఉద్యోగపరంగా వెతుకులాట అనేది ఆరంభిస్తారు. ఆ చేసేటువంటి ప్రయత్నాలకి రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇస్తుంది. కన్యా రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురువు యోగాన్ని ఇస్తున్నాడు. గురువు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. లాభస్థానంలో గురు సంచారం జరగడం, గురువు యొక్క షడ్బలం అనేది బాగా కలిసి వస్తున్నది. మెయిన్గా వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో వీళ్ళు గడపటం, అదేవిధంగా వచ్చేటప్పటికి కొన్ని అనుకోకుండా వచ్చేటువంటి అవకాశాలు, ఫైనాన్షియల్ గెయిన్స్ అనేది పొందగలుగుతారు. బుధుడు, శుక్రుడు, గురువు కలిసి లాభస్థానాల్లో సంచారం చేస్తున్నారు. ఇంత మంచి యోగం అనేది చాలా మంచి యోగం అన్నమాట ఇది. మెయిన్గా వచ్చేటప్పటికి వ్యాపార పరంగా మీరు చేయాలనుకున్నటువంటి పనులు సుసంపూర్ణంగా చేసేటువంటి ఒక మంచి అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడింది. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంది. అదేవిధంగా చేయాలనుకున్నటువంటి పని చేయడానికి రవి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. దాని తర్వాత గురువు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. బుధుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. బుధుడు అదేవిధంగా గురువు కూడా వచ్చేటప్పటికి 4వ తారీఖున బుధుడు వక్రగతిని వెనక్కి వెళ్ళడం, స్వస్థానంలోకి వెళ్తున్నాడు అన్నమాట. అంటే మిథునంలోకి వెళ్తున్నాడు, వక్రగతిలో వెళ్తున్నాడు. వక్రగతిలోకి వెళ్తున్నటువంటి ఒక గ్రహం వచ్చేటప్పటికి ఇంకా బలవంగా తయారవుతుంది అన్నమాట. అంటే ఎక్కువగా శక్తి కలిగినటువంటిదిగా మారుతున్నది. అదేవిధంగా వచ్చేటప్పటికి శుక్రుడు 10వ స్థానంలోకి వస్తున్నాడు. శుక్రుడు 10వ స్థానంలో యోగాన్ని, మరియు అదేవిధంగా బుధుడు రాజ్యస్థానంలో స్వస్థానంలో ఉన్నాడు, కేంద్ర స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు గురువు వచ్చేటప్పటికి ఒంటరిగా ఉచ్చస్థానంలో ఉన్నాడు అన్నమాట. ఇటువంటి స్థితి రాశి వారికి విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు, గృహయోగాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. అంటే సొంత గృహం కొనుక్కోవాలని చేసేటువంటి ప్రయత్నాల్లో లాభాన్ని సిద్ధించగలుగుతారు. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అనుకున్నటువంటి వ్యాపార పరంగా చేసేటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు. అదేవిధంగా వచ్చేటప్పటికీ పుస్తక రంగంలో, ముద్రల రంగంలో ఉన్నటువంటి వారు, కాఫీ టీ హోటల్స్ రన్ చేసేటువంటి వారు, రెస్టారెంట్స్ రన్ చేస్తున్నటువంటి వారు, వీరందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు. రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొంచెం ఒక రకంగా వీరికి అనుకూలించే విధంగా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే. కాకపోతే ఈ రాశి వారికి మెయిన్గా వచ్చేటప్పటికి రిలేషన్షిప్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా ఈ ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాలు, వైవాహిక జీవితంలో ఉండేటువంటి వ్యవహార విషయాల్లో చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి 17వ తారీఖున రవిగ్రహ మార్పు జరుగుతున్నది. అంటే ఫస్ట్
17 డేస్ చాలా అనుకూలంగా ఉంది. 17 డేస్ తర్వాత కూడా వచ్చేటప్పటికి రవి యొక్క స్థితి లాభస్థానంలోకి వస్తున్నాడు. లాభస్థానంలోకి వస్తున్నటువంటి రవి కూడా యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. అంటే రాజ్యస్థానంలోను లాభస్థానంలోను రెండిట్లోనూ రవి యోగాన్ని ఇచ్చేటువంటి ఒక స్థితిలోనే ఉంటాడు. ఈ గ్రహస్థితిలో యొక్క మార్పు కూడా వచ్చేటప్పటికి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. మెయిన్గా వర్క్ రిలేటెడ్గా వారు చేసేటువంటి పని మీద పూర్తి దృష్టి కేంద్రీకరించి చేయాలనుకున్నటువంటి పని మీద సుసంపూర్ణంగా కంప్లీట్ చేయగలుగుతారు. ఏవైతే కొన్ని కష్టాలు ఏర్పడుతున్నాయో మెయిన్గా వచ్చేటప్పుడు వర్క్ రిలేటెడ్గా స్ట్రెస్ అనేది ఉంటుంది. మరియు అదేవిధంగా వచ్చినప్పటికీ ఎందుకంటే శని సప్తమంలో ఉన్నాడు కాబట్టి కంటక శనిగా ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు అంటే వర్క్ రిలేటెడ్గా స్ట్రెస్ కొంచెం ఆందోళన కలిగిస్తూ ఉంటాడు అన్నమాట. కాబట్టి శని ప్రభావం అనేది కొంచెం ఉంటుంది రాశి వారికి ఈ యొక్క స్ప్రెడ్లో కూడా. కాబట్టి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎక్కువగా వెలుగు ఇవ్వగలిగినటువంటి వాడు తన తండ్రి అయినటువంటి శని తండ్రి ఎవరంటే సూర్యుడు. సూర్య భగవానుడి యొక్క వెలుగులో ఈ యొక్క శని ఇచ్చేటువంటి ఒక ఏదైతే నెగిటివ్నెస్ ఉందో అది కనిపించకుండా వెళ్ళిపోతుంది అన్నమాట. అంత బలమైనటువంటి తేజస్సుని ఇవ్వగలుగుతాడు. ఆ తేజస్సు అంటే నలుపు కన్నా తెలుపు అనేది చాలా ప్రభావవంతమైనటువంటి, అంటే చీకటి వచ్చి మనకు రాత్రిని కప్పేస్తూ ఉంటుంది, రాత్రిని జయిస్తూ ఉంటుంది అన్నమాట. కానీ ఉదయాన్నే సూర్యుడు తన యొక్క బలాన్ని ఇవ్వటం ద్వారా ఆ రాత్రి అనేది దూరం అయిపోతుంటుంది అన్నమాట. అంటే లైట్ వేసినట్టుగా దూరం అయిపోతుంది. అటువంటి శక్తిని సూర్యభగవానుడు వీరికి రవి అదే సూర్యభగవానుడు రాజ్యస్థానంలోను లాభస్థానంలోను ఈ నెల మొత్తం కూడా ఈ రాశి వారికి శుభ పరిణామాలే ఇవ్వగలుగుతున్నాడు. తద్వారా అనుకున్నటువంటి విషయాలు, చెయ్యాలనుకున్నటువంటి విషయాలు, ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి విషయాలు ఒక సమస్థితితో ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అనుకున్నటువంటి సమయానికి వాటిని కంప్లీట్ చేసుకోవటానికి కూడా అనుకున్నటువంటి పరిణామాలు. కాకపోతే సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ మోసపూరితమైనటువంటి ప్రకటనలు ఇచ్చేటువంటి వారికి దూరంగా ఉన్నాడు. ఒక్క రోజులో మీ జీవితం అంతా మారిపోతుందని చెప్పి చాలామంది చెప్తుంటారు. ఎవరి జీవితాలు ఒక రోజులో కాకపోతే ఒక రోజులో మారిపోకుండా మీరు చేసేటువంటి పనిలోనే కష్ట నష్టాలు ఏవైతే వస్తాయో వాటన్నిటిని ఎదుర్కొని శక్తిని ఇవ్వగలుగుతాడు. అంటే మనం చేసేటువంటి పూజా పునస్కారాలు కానీ లేకుండా ఉంటాయి. మనకి జ్యోతిష్యం ఏంటంటే దారి చూపిస్తుంటుంది అన్నమాట, డైరెక్షన్స్. ఏ టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి, ఏ టైంలో మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి విషయాల్లో మనకు వెళ్ళాలి, అంతవరకు మనం వెళ్ళాలి. అదేవిధంగా కష్టతం వచ్చినప్పుడు మనకేంటంటే దానం చేయటం ద్వారా, అంటే సంచితమైనటువంటి కర్మలు చేయటం, దేవాలయ దర్శనం చేయటం, పురాణాలు ఇతిహాసాలు చదవటం, వీటి ద్వారా ఏముంది సంచిత కర్మలు పెరిగి మనకు పుణ్య ఫలితం అనేది పెరిగి జీవితం అనేది సఫలీకృతం అవుతూ ఉంటుంది. తులారాశి వాళ్ళకి ఈ జూలై నెల 2026 ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది, ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మాసం? తులారాశి వారికి ఈ నెల సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది. గురువు భాగ్యస్థానంలో యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మెయిన్గా మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. మెయిన్గా వచ్చేటప్పటికి గురు సంచారం రాజ్యస్థానాల్లో ఉచ్చస్థానంలో జరుగుతున్నది. ఇది వృత్తిపరంగా వ్యాపార పరంగా సానుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి బుధుడు శుక్రుడు గురువు కలిసి రాజ్యస్థానంలో సంచారం చేస్తున్నారు. అష్టమంలో వచ్చేటప్పటికి కుజగ్రహ సంచారం జరుగుతున్నది. కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. ఆ పరిస్థితి వచ్చేటప్పటికి మెయిన్గా కుజుడు యొక్క స్థితి అంత అనుకూలంగా లేదు. కాకపోతే రాశి వారికి శని చాలా బలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అదొక మంచి పాజిటివ్ పాయింట్గానే మనం చెప్పచ్చు. అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి ఉన్నటువంటి మిగతా గ్రహ స్థితిలో వచ్చేటప్పటికి 4వ తారీఖున బుధుడు తన యొక్క మార్పు భాగ్యస్థానంలోకి మారటం, అదేవిధంగా వచ్చేటప్పటికి రాజ్యస్థానంలోకి శుక్రగ్రహ సంచారం జరగటం, ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అంటే స్టార్టింగ్ ఆఫ్ ద నెల, ఈ నెల స్టార్టింగ్లో వచ్చినప్పటికి కొంచెం స్లోగానే ఉంటుంది. తర్వాత మార్పు చేర్పులు అనేవి ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అంటే ఫస్ట్ 4వ తారీఖున కొంచెం అనుకూలత పెరగటం, 7వ తారీఖున ఇంకొంచెం పెరగటం, దాని తర్వాత 17వ తారీఖున ఇంకా కొంచెం పెరుగుతూ, అలా ఈ నెల ఎండింగ్ అనేది వరకు వచ్చినప్పటికీ పాజిటివ్ ట్రెండ్లోకి వెళ్తూ ఉంటారు. ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే ఎప్పుడైతే
భాగ్యస్థానాలకు బుధగ్రహ సంచారం జరుగుతుందో వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది అన్నమాట. అంటే ఫైనాన్షియల్గా కొంచెం రొటేషన్లో కొంచెం అనుకూలంగా గాడిలో పడుతూ ఉంటుంది. డబ్బులు రావటం, దాని తర్వాత చేయాలనుకున్నటువంటి పని మీద లేకపోతే లోన్స్ అప్లై చేసినటువంటి లోన్స్లో రావటం, రొటేషన్ పరంగా కొంచెం అనుకూలంగా ఉన్నట్టు ఉంటుంది. అదేవిధంగా వచ్చినప్పటికీ ఎప్పుడైతే శుక్రుడు కూడా 7వ తారీఖున తన యొక్క మార్పు రాజ్యస్థానానికి జరుగుతుందో, లాభస్థానాలకు జరుగుతుందో, అప్పుడు వచ్చినప్పటికీ కొంచెం స్త్రీలతో సాంగత్యం పెరగటం, అదేవిధంగా వ్యాపార పరంగా కూడా కొంచెం మొబిలిటీ జరగటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ 17వ తారీఖున రవిగ్రహ సంచారం జరగటం, రాజ్యస్థానంలోకి కర్కాటక రాశులకి రవిగ్రహ సంచారం జరగటం అనేది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇంకా పెంచుతూ ఉంటుంది. ఓవరాల్గా వచ్చినప్పటికీ స్టార్టింగ్ ఆఫ్ ద నెల అంటే 1వ తారీఖున మనం చూసుకున్నట్లయితే 1వ తారీఖున కొంచెం స్లోగా ఉంది ఏంటి అన్నట్లుగా అనుకున్నటువంటి వారు ఎప్పుడైతే 17వ తారీఖుకి 18వ తారీఖు వెళ్తారో ఆ టైంలో వాళ్ళకి వచ్చేప్పుడు క్లియర్గా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓకే, ఈ నెల స్టార్టింగ్ కొంచెం స్లోగా జరిగినప్పటికీ కూడా స్లోగా నా లైఫ్ అనేది ప్రోగ్రెసివ్గా ఉంది, అనుకున్నటువంటి కొన్ని ఏవైతే మెయిన్గా ఉన్న అజెండాస్ ఉన్నాయో, ఈ నెలలో చేయాలనుకున్నటువంటి పనులు ఉన్నాయో అవన్నీ నేను సంపూర్ణంగా చేయగలుగుతున్నాను అనేటువంటి ఒక దిశలోకి వెళ్తూ ఉంటాను. ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, జాబ్ పరంగా కొన్ని చేంజెస్ చేసుకుందాం అనుకున్నటువంటి వారికి కూడా 18వ తారీఖుకి కొంచెం జీవితంలోకి కొంచెం మూమెంట్లోకి రావటం, కొన్ని కాంటాక్ట్స్ ఏర్పడటం, కొన్ని పరిచయాలు ఏర్పడటం, ఆ పరిచయాల ద్వారా ఇంకొంతమంది పరిచయం ఏర్పడటం, అనుకున్నటువంటికి నీకు ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి ఉన్నతాధికారులు పైన ఉన్నటువంటి వారి నుంచి కొంచెం సపోర్టు వీళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మళ్ళీ తిరిగి పొందటం, మరియు అదేవిధంగా జాబ్ పరంగా కూడా కొంచెం స్టేబుల్గా అవ్వగలుగుతాను అనేటువంటి ఒక నమ్మకాన్ని మళ్ళీ తిరిగి పొందటం, ఇటువంటి కొన్ని అష్యూరెన్సెస్ ఏవైతే ఉంటాయో వీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా మళ్ళీ సెటిల్ అవుతారు. జాబ్ పరంగా పాటు బిజినెస్ పరంగా కూడా అసలు బిజినెస్ మూవ్మెంట్ ఉంటుందా లేదా, ఇలాగే స్లో డౌన్లో ఉంటానా అనేటువంటి కొంచెం ఉన్నటువంటి వారికి మళ్ళీ ఆ యొక్క అష్యూరెన్స్ అనేది పికప్ ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ గాడిలో పడటం అనేది ఒక మంచి పరిణామంగానే మనం చెప్పవచ్చు. ఓవరాల్గా వచ్చినప్పటికీ ఈ నెల సానుకూలంగానే ఉంటుంది, వీరికి అంతా భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. మరి విద్యార్థుల పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది. విద్యార్థులకి స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ కొంచెం డల్గానే ఉంటుంది ఈ రాశి వారికి, కానీ వీరికి పోతూ ఉండే కొద్దీ అంటే స్లోగా ఇంప్రూవ్మెంట్ దిశలోకి వెళ్తూనే ఉంటుంది. బుధుడు మెయిన్గా ఈ రాశి వారికి భాగ్యస్థానంలోకి సంచారం చేయటం, లాభస్థానంలో శుక్రగ్రహ సంచారం జరగటం, అంటే లక్ష్మీ కటాక్ష ప్రాప్తి పొందగలుగుతారు వీళ్ళు. ఎప్పుడైతే 7వ తారీఖు నుంచి లక్ష్మీ కటాక్ష ప్రాప్తికి శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు, అది యోగాన్ని ఇవ్వగలుగుతాడు అనమాట. అంటే మీకు శుక్రుడు చంద్రుడు స్వస్థానమైనటువంటి కర్కాటక రాశిలో ఉండటం కన్నా కూడా లాభస్థానంలో అంటే సూర్యుడి స్వస్థానమైనటువంటి సింహరాశిలో సంచారం చేసేటప్పుడు ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఎందుకంటే శత్రుస్థానాల్లో 7వ తారీఖు వరకు సంచారం చేస్తున్నటువంటి స్థితిలో అనుకూలత తక్కువగా ఉంటుంది. భాగ్యస్థానంలోకి బుధుడు వక్రగతిలోకి ప్రయాణం చేస్తున్నటువంటి స్థితిలో బుధుడు యోగాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే వక్రగతిలోకి వెళ్తున్నాడు కాబట్టి ఇంకా పవర్ఫుల్ ప్లానెట్ కాబట్టి ఎక్కువగా పాజిటివ్నెస్ ఇస్తాడు. శని బలవంతుడిగా ఉన్నాడు. పంచమంలో రాహు అంత బలంగా లేడు, అది కొంచెం నెగిటివ్గా ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఓవరాల్గా ఈ యొక్క నెల అనుకూలమైనటువంటి ఫలితాలు స్టార్టింగ్ కన్నా కూడా తర్వాత పెరుగుతూ ఉంటాయి. అది ఎప్పుడు పీక్ అందుకుంటుంది అంటే 17వ తారీఖున రవి బలవంతుడిగా మారినటువంటి స్థితిలో విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. పోటీ పరీక్షలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిలో బాగా పెర్ఫామ్ చేసి మంచి పాజిటివ్ రిజల్ట్స్ కూడా తీసుకురాగలుగుతారు. ఫీల్డ్ ఎలాంటి పరిహారాలు తీసుకోవాలి? మెయిన్గా ఈ రాశి వారికి అష్టమంలో కుజగ్రహ సంచారం బాగలేడు. కుజుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే మోసపూరితమైనటువంటి వాళ్ళకి తీసుకెళ్లి బ్లాక్ చేస్తాడు అనమాట. అంటే డబ్బులు ఇచ్చి మోసపోవటం, ఆ డబ్బులు రాలేక అల్లాడిపోవటం, వాళ్ళు ఇస్తారో ఇవ్వలేక ప్రభావం చెప్పడం, అనవసరమైనటువంటి కోర్టు వ్యవహార విషయాలు, భూ సంబంధితమైన లావాదేవీల్లో కూడా చిక్కుకోవడానికి అవకాశం ఉంది ఈ నెల. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మెయిన్గా ఏదైతే మీ స్వవిషయాలు ఉన్నాయో వాటినే పట్టించుకోండి. ఏదో తక్కువ రేటుకి వస్తుంది కదా అని చెప్పి అనవసరమైనటువంటి హెడ్ఏక్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకోవద్దు. ప్రశాంతంగా ఉన్నటువంటి వారు ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. హనుమాన్ చాలీసా పఠించండి, దేవాలయ దర్శనం చేయండి, ప్రతిరోజు దీపారాధన చేయండి, మంత్ర జపాన్ని చేసుకోండి. ఏదైతే మీ ఇష్టదైవం ఉందో
మీకు వచ్చినటువంటి మంత్ర జపాన్ని చేయండి. ఓం నమ శివాయ మీకు వచ్చైతే ఓం నమ శివాయ అని చెప్పి అనండి. కనీసం రోజుకు 3 సార్లు అన్నా సరే ఒక నెలకి మీరు దాదాపు 900 సార్లు అంటారు. అప్పుడు సంవత్సరానికి ఎన్ని వందల సార్లు అంటారో మీరు లెక్కించుకోండి. ఆ విధంగా ఏదైనా సరే ఒక మంత్ర జపం చేయటం ద్వారా మానసికమైనటువంటి సిద్ధి పొందగలుగుతారు. ఈ రాశి వారి యొక్క పరిహారాలతో పాటు దుర్గాదేవి ఆరాధన చేసినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృశ్చిక రాశి వాళ్ళకి జూలై నెల 2026 ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంట? వృశ్చిక రాశి వారికి జూలై నెల సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి మెయిన్గా భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి గురువు యోగకారకుడు. ఇది భాగ్యస్థానంలో గురువు చాలా బలవంతుడుగాను ఉన్నాడు. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే శుక్రుడు చాలా యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు అన్నమాట. శుక్రుడు బుధుడు కూడా యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఆ యొక్క గ్రహాల యొక్క మార్పు కూడా జరుగుతున్నది. 4వ తారీఖున బుధగ్రహ సంచారం వచ్చేటప్పటికి అష్టమంలోకి జరుగుతున్నది. అష్టమంలోకి వచ్చినటువంటి బుధుడి యొక్క దృష్టి వచ్చేటప్పటికి ధనస్థానం మీద ఉంటుంది. ధనస్థానం మీద ముఖ్యంగా వచ్చేటప్పటికి కుటుంబ సంబంధంలో విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. బుధుడు వక్రగతిలోనూ వెళ్తున్నాడు. తన యొక్క దృష్టి వచ్చేటప్పటికి ధనస్థానం మీద ఎప్పుడైతే కేంద్రీకృతం అవుతుందో ఆ యొక్క సమయంలో కుటుంబ అభివృద్ధి దిశలోకి వెళ్ళటం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం, కుటుంబ అభివృద్ధి ఫైనాన్షియల్గా రావాల్సినటువంటి డబ్బు రావటం అనేది ఒక మంచి పరిణామంగానే చెప్పొచ్చు. అదేవిధంగా వచ్చేటప్పటికి రాజ్యస్థానంలోకి శుక్రుడు అంత బలవంతుడు కాదు, కానీ నెగిటివ్ ఫలితాలు అయితే ఇవ్వడు. ఉద్యోగపరంగా కొంచెం సానుకూలత దిశలోనూ ఉంటుంది అన్నమాట. ఈ రాశి వారికి మెయిన్గా వచ్చేటప్పటికి ఈ నెల కొంచెం సానుకూలతతోనే ఆరంభం అవుతున్నప్పటికీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికి విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు, అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారనమాట. వాటితో పాటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ రంగం మీడియాలో ఉండేటువంటి వారు వ్యాపారాల పరంగా కూడా చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా బెనిఫిషియల్గా ఇచ్చేటువంటి ఫీల్డ్స్ వచ్చేటప్పటికి ఈ టీవీ మీడియా రంగాల్లో వారు, అదేవిధంగా టీచింగ్ రంగంలో ఉన్నటువంటి వారు, కాఫీ టీ హోటల్స్ రన్ చేస్తున్నటువంటి వారు, భోజన హోటల్స్ రన్ చేస్తున్నటువంటి వారు, బంగారం వృత్తి పనులు చేస్తున్నటువంటి వారు, హ్యాండ్స్తో పనిచేసేటువంటి వారు, అంటే చేతి వృత్తి పనుల వాళ్ళు అంటారు, వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మెయిన్గా వచ్చేటప్పటికి రిలేషన్షిప్స్ విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేవి ఈ నెల తీసుకోవాలి. ఎందుకంటే సప్తమంలో కుజుడు ఉన్నాడు అన్నమాట. సప్తమంలో కుజుడు ఈ నెల మొత్తం అక్కడే సంచారం చేస్తూ ఉన్నాడు. దాని యొక్క ప్రభావం వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో రిలేషన్షిప్స్ విషయంలోనూ కొద్ది ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాల్లో కానీ ఇటువంటి విషయంలో కొంచెం కోపతాపాలు ఎక్కువగా ఉండటం, అగ్రెషన్ ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. అగ్రెషన్ ఎక్కువగా ఉండటం వల్ల వచ్చేటప్పటికి కొన్ని అవకాశాలు దగ్గరగా వచ్చి కూడా దూరం అవుతాయి. ఆ విషయాల్లో కొంచెం పంతానికి పోకుండా ఒక మెట్టు తగ్గి ఉన్నా సరే రావలసినటువంటి అవకాశాలు తెప్పించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయటం అనేది మంచిది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మిగతా విషయాలు మనం గమనించినట్లయితే మెయిన్గా కుజుడి యొక్క స్థితి అంత అనుకూలంగా లేదు. దాంతోపాటు రవి యొక్క స్థితి కూడా అనుకూలంగా లేదు. రవి 17వ తారీఖు వరకు కూడా అష్టమంలో సంచారం చేస్తున్నాడు. అష్టమంలో ఉన్నటువంటి రవి యొక్క స్థితి కొంచెం మారుతుంది. 17వ తారీఖు తర్వాత మారుతుంది అన్నమాట. అప్పటి వరకు కూడా ఈ రాశి వారు వాళ్ళకి రావలసినటువంటి ముఖ్యమైనటువంటి అవకాశాలు, అదేవిధంగా రావలసినటువంటి కొన్ని విషయాలకి ఒకంత మాట, అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మన విషయం మన హ్యాండ్లో లేనప్పుడు ఒక విషయం ఒక అంత తగ్గి ఉన్నా పర్వాలేదు. అటువంటి విషయాలు వచ్చినప్పుడు డిబేట్స్ కానీ ఇటువంటి వాదోపవాదాలు వచ్చినప్పుడు కూడా కొంచెం తగ్గి ఉండి మనం వారితో పాటు అందరితో కలిసి ముందుకు వెళ్తే కూడా అందరితో నెగ్గుకొని వచ్చేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది అన్నమాట. అలా కొన్ని సిచ్యువేషన్స్కి మలుచుకొని ముందుకు వెళ్ళటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. ఇది రాజకీయ నాయకులకు కూడా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన కాదు చెప్పాలి. అంటే అనవసరమైనటువంటి స్టేట్మెంట్స్ పాస్ ఆన్ చేయడం, అనవసరమైనటువంటి విషయాల్లోకి ఇరుక్కోవటం అనేటువంటికి దూరంగా ఉండటం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రాశి వారికి మెయిన్గా విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి సమయం నడుస్తుంది. గురువు యొక్క శుభయోగం అనేది చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. మెయిన్గా వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరోగ్యపరంగా రికవరీ అనేది రావటం, అదేవిధంగా వచ్చేటప్పటికి గృహయోగాన్ని
సొంత గృహం కొనుక్కోవడానికి, వాహనం కొనుక్కోవడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా కొంచెం ఫలదీకృతం చెందడానికి అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పవచ్చు. అంటే వారు అనుకున్నటువంటి కొన్ని కోరికలు నెరవేరటానికి సానుకూలమైనటువంటి సమయంగాను ఈ యొక్క గురువు యొక్క స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ధనుసు రాశి వారికి ఈ జూలై నెల 2026 ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి శుభవార్తలు అందబోతున్నాయి వీళ్ళకి? ఏ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? తప్పకుండా ధనుసు రాశి వారికి ఈ యొక్క నెల చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి అష్టమంలో బుధుడు, శుక్రుడు కలిసినటువంటి ఒక యోగం గురువుతో కలిసి నడుస్తుంది. ఈ త్రిగ్రహ యోగంలో బుధ శుక్రుల యొక్క దృష్టి వచ్చేటప్పటికి ధనస్థానం మీద కేంద్రీకృతమైంది. ఇది యోగాన్ని ఇస్తుంది. మెయిన్గా వచ్చేటప్పటికి 4వ తారీఖున సప్తమంలోకి వచ్చేటప్పటికి బుధగ్రహ సంచారం, అదేవిధంగా భాగ్యస్థానంలోకి శుక్రగ్రహ సంచారం జరుగుతుంది. ఈ రెండు వచ్చేటప్పటికి రాశి వారికి యోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నాయి. మెయిన్గా వచ్చేటప్పటికి బుధుడి యొక్క దృష్టి డైరెక్ట్గా 90 డిగ్రీల కోణంలో వచ్చేటప్పటికి జన్మరాశి మీద పడి ఉండటం అనేది యోగాన్ని ఇస్తుంది. వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి సంతానం అంటే భార్య తరపున కానీ భర్త తరపున కానీ కొన్ని వారి యొక్క అనుకూలత అనేది ఎక్కువగా పెరగటం, అదేవిధంగా వారు ఫైనాన్షియల్గా వృత్తిపరంగా అభివృద్ధి దిశలోకి ప్రయాణించడం అనేది జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి బుధుడు సప్తమంలోకి సంచారం చేస్తున్నటువంటి సమయంలో నూతన వ్యాపార భాగస్వామ్యాలు నెలకొల్పుకోవటానికి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పచ్చు. ఈ రాశి వారికి షష్టమంలో కుజగ్రహ సంచారం యోగాన్ని ఇస్తున్నది. తద్వారా వచ్చేటప్పటికి రాజకీయ పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. కోర్టు వ్యవహార సంబంధితమైన వ్యవహార విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా మధ్యవర్తి పంచాయతీల్లో అనుకూలంగా ఉండటం, రాజకీయంగా చేయాలనుకున్నటువంటి పనులు, రాజకీయంగా రావాల్సినటువంటి పదవి పొందగలుగుతారు. ఈ రాశి వారికి వృత్తిపరంగా కొద్దిగా వర్క్ పరంగా కొంచెం ఎక్కువగా స్ట్రెస్ అనేది ఉంటుంది. అంటే ఒత్తిడి అనేది కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా చేయాలనుకున్నటువంటి పని పరిపూర్ణంగా చేయగలుగుతారు అన్నమాట. మెయిన్గా కుజుడి యొక్క షడ్బలం అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. కేంద్ర స్థానమైనటువంటి సప్తమంలోకి బుధగ్రహ సంచారం, శుభగ్రహం సంచారం చేయటం, అదేవిధంగా అది వక్రగతిలో 4వ తారీఖున ప్రయాణించటం అనేది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఇది అష్టమంలోకి రవిగ్రహ సంచారం అనేది 17వ తారీఖున జరుగుతుంది అన్నమాట. 17వ తారీఖున రవిగ్రహ సంచారం తర్వాత అంటే 17వ తారీఖు తర్వాత ఎలా ఉండబోతుందంటే బుధుడు శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానాల్లోనే సంచారం చేస్తున్నారు. అదేవిధంగా కుజుడు కూడా ఈ నెల మొత్తం అక్కడే ఉంటాడు అన్నమాట. కాబట్టి ఆ యొక్క బలం అలాగే ఉంటూ ఉన్నప్పటికీ కూడా అష్టమంలోకి రవిగ్రహ సంచారం చేసినటువంటి సమయంలో తర్వాత ఈ నెల చివరి వరకు కూడా వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలతోనే నడుస్తూ ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాల్లో 17వ తారీఖు తర్వాత కొంచెం జాగ్రత్తలు ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే అష్టమంలోకి రవిగ్రహ సంచారం చేసినటువంటి సమయం తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ పరంగా జాగ్రత్త ఉండాలి. అదేవిధంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మాట్లాడేటువంటి విషయాలు కొంచెం కటువుగా మాట్లాడకుండా కొంచెం సాఫీగా మాట్లాడడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ఈ రాశి వారికి ఈ నెల సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మెయిన్గా రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో విషయాల్లో అనుకూలంగా ఉంటుందన్నమాట. అంటే వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది, రొటేషన్ పరంగా అనుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా చేయాలనుకున్నటువంటి పని మీద శ్రద్ధ చూపించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు మ్యాథమెటిక్స్ మీద యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇటువంటి వీటిల్లో ఎక్కువగా బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. పోలీస్ రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా బాగా కలిసి వస్తుంది. అంటే వారు బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. అంటే కుజుడు అంత బలంగా ఉన్నాడు అన్నమాట. షడ్బలం ఎప్పుడైతే బలంగా ఉంటుందో ఆటోమేటిక్గా ఆ యొక్క వృత్తుల వారు బాగా రాణిస్తారన్నమాట. పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారు, కెమికల్ ఇండస్ట్రీస్లో, ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఈ నెల అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఓవరాల్గా ఈ నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. అర్ధాష్టమ శని ప్రభావం అనేది కొంచెం వేధిస్తూ ఉన్నది రాశి వారిని. ఉద్యోగపరంగా ఉద్యోగం వస్తుందా రాదా అనేటువంటి ప్రభావం అనేది అయితే ఉంటుంది. ఎందుకంటే అర్ధాష్టమంలో శని ఉంది కాబట్టి కొత్తగా ఉద్యోగం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి సుసాధ్యంగానే సాఫీగానే నడుస్తూ ఉంటుంది. మెయిన్గా కుజుడి యొక్క బలం అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంది కాబట్టి వర్క్ రిలేటెడ్గా స్ట్రెస్ మటుకు ఉంటుంది. చేసేది పని మీరు చేస్తున్నప్పటికీ కూడా
ఆ క్రెడిట్ మీరు తీసుకోవడానికి టైం పడుతుంది. ఆ క్రెడిట్ వేరే వాళ్ళు తీసుకుంటారు, అంటే మీ పని వేరే వాళ్ళు చూపించుకుంటారు బయట. దాని క్రెడిట్ని వాళ్ళ ఖాతాలో వేసుకుంటూ ఉంటారు అన్నమాట. ఆ క్రెడిట్ని మీరు తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఈ నెల కూడా సాఫీగానే నడుస్తుంది, ఎటువంటి అడ్డంకులు ఏమి ఉండవు. సమయానుకూలంగా మీరు చేసినటువంటి కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్స్ పరంగా కూడా తిరిగి పొందటానికి కొంచెం టైం పడినప్పటికీ కూడా అవి పాజిటివ్గానే టర్న్ అవుతుంది. మకర రాశి వాళ్ళకి ఈ జూలై నెల 2026 ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మకర రాశి వారికి ఈ జూలై నెల సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రవి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. రాబోతున్నటువంటి 17వ తారీఖు వరకు కూడా రవి షష్టమంలోనే సంచారం చేస్తాడు. అదే విధంగా వచ్చినప్పటికీ ఆ యొక్క సప్తమంలోకి వచ్చినప్పటికీ గురువు, శుక్రుడు, బుధుడు యొక్క కలయిక జరుగుతుంది రాశి వారికి. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే కేంద్ర స్థానంలో శుభగ్రహాలైనటువంటి 3 గ్రహాలు కలిసి ఉండటం, వాటి యొక్క దృష్టి వచ్చినప్పటికీ జన్మరాశి మీద ఉండటం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉంది. 4వ తారీఖున షష్టమంలోకి శుక్రుడు, అష్టమంలోకి వచ్చేటప్పటికి శుక్రగ్రహ సంచారం, బుధుడు వచ్చేటప్పటికి 4వ తారీఖు షష్టమంలోకి మారుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి వచ్చేటప్పటికి రాబోతున్నటువంటి నెల ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. శుక్రుడి యొక్క దృష్టి ధనస్థానం మీద కేంద్రీకృతున్నటువంటి సమయంలో ఫైనాన్షియల్ రొటేషన్ అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా షష్టమంలో శుక్రగ్రహ సంచారం, బుధగ్రహ సంచారం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఈ రాశి వారికి వృత్తిపరంగా వ్యాపార పరంగా ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. 17వ తారీఖు వరకు రవి పేరు ప్రఖ్యాతులని, గౌరవాన్ని, గుర్తింపుని ఇవ్వగలుగుతాడు. కొన్ని అనుకున్న దానికన్నా మంచి అవకాశాలు పొందగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి అవకాశాలు వస్తాయి. టీవీ మీడియా రంగాల్లో గురించి అవకాశాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. టీవీ మీడియా రంగాల్లో టీవీ ఛానల్స్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా మంచి గుర్తింపు పొందగలుగుతారు వారు చేసేటువంటి కార్యక్రమాల ద్వారా. అదేవిధంగా వచ్చేటప్పటికి వృత్తిపరంగా చేస్తున్నటువంటి పనిలో ఉన్నతాధికారులు మీ యొక్క కృషిని గుర్తించగలుగుతారు. మీకు ఉన్నతమైనటువంటి సముచితమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే మీరు చేస్తున్నటువంటి పనికి సరైనటువంటి గుర్తింపు పొందగలుగుతారు. అది కొంతమందికి అసూయగా కూడా మారచ్చు. అంటే మీరు చేస్తున్నటువంటి గుర్తింపు ఏదైతే వస్తుందో దానికి బయటికి చెప్పలేనటువంటి అసూయగా వారు రగిలిపోవచ్చు. ఈ రాశి వారికి ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ నెల సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి శని చాలా బలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్త అనేది అవసరం. ఈ రాశి వారికి ఓవరాల్గా ఈ నెలలో వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తుంది. టర్నోవర్ బాగుండటం, సమృద్ధిగా ఉండటం అనేది జరుగుతుంది. పిల్లల యొక్క ఎదుగుదల, వారి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళగలుగుతారు అనేటువంటి ఒక ఆలోచన అనేది, వారు ఏ విధంగా సెటిల్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం ఆచిచూచి వ్యవహరించాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. వృధా ఖర్చులు, అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి, ఉన్నతమైనటువంటి స్థితిలోనే జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనలకి రావటం అనేది జరుగుతుంది. ఈ నెల ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అనుకున్న దానికన్నా కూడా సాఫీగా జరగడానికి ఎక్కువగా ప్రోద్బలం కలుగుతుంది. చేయాలనుకున్నటువంటి పని మీద దృష్టి ఎక్కువగా కేంద్రీకరించగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహార విషయాలు సానుకూల కలుగుతాయి. ఎందుకంటే ఈ రాశి వారికి సప్తమంలో గురు సంచారం ఉంది. కేంద్ర స్థానంలో, ఉచ్చ స్థానంలో ఉన్నాడు. గురువు యొక్క పూర్ణ దృష్టి అంటే కరెక్ట్గా 180 డిగ్రీల దగ్గర ఉన్నాడు అన్నమాట గురువు. ఈ 180 డిగ్రీల దగ్గర ఉన్నటువంటి గురువు పూర్ణ దృష్టి కలుగుతాడు. పూర్ణ దృష్టి కలిగి బుధుడు, శుక్రుడితో కలిసి 4వ తారీఖు వరకు, 6వ తారీఖు వరకు కూడా అక్కడే ఉంటారు. కాబట్టి ఆ గ్రహాల దృష్టి కరెక్ట్గా వచ్చేటప్పటికి జన్మరాశి మీద ఉంది. అప్పుడు వీరికి పూర్తిగా పూర్ణ దృష్టి కలిగి వీరికి వచ్చేటప్పటికి శుభయోగంగా కలుగుతుంది అన్నమాట. ముఖ్యంగా వచ్చేటప్పటికి స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. జీవిత భాగస్వామితో ఒక అండర్స్టాండింగ్తో ఉంటారు. ఆ యొక్క శుభమైనటువంటి ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాలు కానీ, నూతన వివాహ ప్రయత్నాలు కానీ గాడిలో పడగలుగుతాయి. అదేవిధంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది.
పుత్ర సంతాన ప్రాప్తి కలగటానికి కూడా ఈ యొక్క సంవత్సరమే వీరికి పొందగలుగుతారు పుత్ర సంతాన ప్రాప్తి కూడా. ఎందుకంటే గురువు సప్తమంలో ఉన్నప్పుడు సంతానానికి వివాహానికి కూడా యోగకారకమైనటువంటి సమయం. అదేవిధంగా వచ్చేటప్పటికి దూర ప్రాంతాల నుంచి కబుర్లు రావటం, మంచి అవకాశాలు రావటం, వారి యొక్క కార్యక్రమాలకి పిలవటం, అంటే ఈ కళాకారులకి పిలవటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. వచ్చినటువంటి కార్యక్రమాల ద్వారా దూర ప్రాంతం అంటే విదేశీయానం కానీ చేయటానికి సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు విద్యార్థులు కూడా పొందగలుగుతారు. విద్యార్థులు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి గురువు దృష్టి, ఎందుకంటే విద్యార్థులకు గురు దృష్టి అనేది చాలా ముఖ్యం. ఆ యొక్క గురు దృష్టి కలిగి ఉండటం అనేది ఈ యొక్క నెలలో కూడా వారికి మంచి శుభ ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఏవైతే నెగిటివ్నెస్ ఏదైతే ఉందో వారి జీవితంలో ఆ నెగిటివ్నెస్ నుంచి దూరంగా వెళ్ళటం, ఆరోగ్యపరంగా కూడా వయోవృద్ధులు ఆరోగ్యాన్ని అభివృద్ధి దిశలోకి తీసుకెళ్ళగలుగుతారు. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి గురువు దృష్టి ఎప్పుడైతే కలుగుతుందో ఆరోగ్యాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళగలుగుతారో. తృతీయంలో శని ఉండటం, తృతీయంలో శని చాలా బలవంతుడుగా ఎప్పుడైతే ఉంటాడో ఆయుష్ పెరుగుతుంది అన్నమాట. ఆయుష్ పెరగటం, దాంతోపాటు గురు దృష్టి కలిగి ఉన్నప్పుడు ఈ వచ్చేటప్పటికి రాశి వారికి విద్య, దాంతోపాటు శుభ ఫలితాలు కూడా పొందగలుగుతారు. జూలై నెల 2026 కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటారు? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? ఈ యొక్క రాశి వారికి ఈ నెల సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి మెయిన్గా శుక్రుడు షష్టమంలో సంచారం చేయటం, బుధుడితో కలిసి గురువు తృతీయ అంటే 3 గ్రహాల కూటమి, త్రిగ్రహ కూటమి ఏదైతే జరుగుతున్నదో ఆ కూటమి కొంచెం యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నది. అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి శుక్రుడి యొక్క దృష్టి అనేది యోగకారక లాభస్థానం మీద వీక్షణ పడుతున్నప్పుడు ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఫైనాన్షియల్గా అనుకూలమైనటువంటి ఫలితాలు, శుభయోగమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి 1 నుంచి 17వ తారీఖు వరకు ఒకలాగా, 17వ తారీఖు తర్వాత నుండి ఇంకొకలాగా ఉండబోతున్నది. మొదటి 17వ తారీఖు వరకు కూడా కొంచెం స్లోగా ఉంటుంది అన్నమాట. అంటే ఎప్పుడైతే 4వ తారీఖున బుధగ్రహం పంచమంలోకి, అదేవిధంగా వచ్చేటప్పటికి శుక్రుడు యొక్క మార్పు, అంటే షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి యొక్క శుక్రుడు సప్తమంలోకి మారుతున్నాడు అనమాట. ఆ యొక్క మార్పుల రీత్యా వచ్చేటప్పటికి ఎప్పుడైతే బుధుడు పంచమంలోకి మారుతాడో అప్పుడు వ్యాపార పరంగా కొంచెం అనుకూలత, పిల్లల యొక్క ఎదుగుదల, మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. మరి అదేవిధంగా వచ్చేటప్పటికి శుక్రుడు సప్తమంలోకి మారటం ద్వారా వైవాహిక జీవితంలో సుఖము, అదేవిధంగా వివాహ ప్రయత్నాల్లో కదలిక రావటం, అంటే కొత్తగా వివాహం చేసుకోవాలనుకున్నటువంటి వారి జీవితంలో కదలిక రావటం అనేది ఒక శుభ పరిణామం. ఈ 2 శుభ పరిణామాలతో పాటు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ మరియు జీవిత భాగస్వామితోనూ ఒక విడదీరానటువంటి ఒక అనుబంధం ఏర్పడుతూ ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి 4వ తారీఖున 7వ తారీఖున ఈ గ్రహాల మార్పు, బుధుడు శుక్రుడు యొక్క మార్పు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తుంది. ఉద్యోగపరంగా అనుకూలంగా, నూతన ఉద్యోగ విషయాల్లో అనుకూలత అనేది 17వ తారీఖున స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే రవి పంచమం నుంచి షష్టమంలోకి మారిన సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అది వృత్తిపరంగాను, నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహార విషయాల్లో అనుకూలంగాను, అదేవిధంగా వచ్చినప్పటికీ ఈ రాశి వారికి గురువు రవి యొక్క మార్పు ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఎక్కువగా వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలని చెప్పి ఆలోచన రావటం, వీరికి కొత్తగా అవకాశాలు వెతుక్కుంటూ రావటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు, పరిచయాలు అనేది ఏర్పడతాయి. ఆ పరిచయాల ద్వారా వీరికి కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి. ఇది టీవీ మీడియా రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా కలిసి వస్తుంది. టీవీ మీడియా రంగాల్లో ఉండేటువంటి వారికి వాళ్ళు చేసినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ ద్వారా విశేషమైనటువంటి ప్రాముఖ్యత, ప్రచారం అనేది పొందగలుగుతారు. అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ యొక్క టీవీ సీరియల్స్ చేసే యాక్టర్స్ కానీ, లేకుండా ఫిలిం యాక్టర్స్ కానీ,
వీరికి కూడా వచ్చేటప్పటికి మంచి విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కూడా పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా ఈల్నట్ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క బుధుడు, రవి గ్రహాల యొక్క శుక్రగ్రహాల యొక్క సంచారం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది. ఈ యొక్క ఫలితాలు వచ్చినప్పటికీ గురువు యొక్క స్థితి రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. అంటే గురువు ఎప్పుడైతే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ షష్టమంలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా తన యొక్క దృష్టి మనం చూసినట్లయితే అది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అన్నమాట. మెయిన్గా వచ్చినప్పటికీ ఉద్యోగపరంగా కొత్త ఉద్యోగం అన్వేషణ చేయటానికి ఇది అనుకూలిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యలు ఒక్కొక్కటి తగ్గుతూ ఉంటాయి. మరియు అదేవిధంగా శత్రువుల నుంచి దూరంగా ఉండాలనుకుంటారో ఆ విధంగా ఉండడానికి ఎక్కువగా వీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభించే విధంగా ఉంటుంది. 17వ తారీఖు తర్వాత వీరి జీవితంలో వీరు చేయాలనుకున్నటువంటి పనులు, అంటే ఈ నెలలో చేయాలనుకున్నటువంటి పనులు ఒక 1 by 1 లైన్లో పెట్టుకోవడం, అదేవిధంగా వచ్చేటప్పటికి ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందడం, చేస్తున్నటువంటి పని మీద దృష్టి కేంద్రీకరించడం, మళ్ళీ వీరికి రావాల్సినటువంటి సముచిత స్థానాన్ని వీరి యొక్క ఉన్నతాధికారులు కూడా వీరి పైన ఉన్నటువంటి వారు కూడా గుర్తించడం, అవన్నీ కూడా సుసంపూర్ణంగా జరుగుతాయి. ఈ రాశి వారికి ఓవరాల్గా ఈ నెల సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. మొదటి స్టార్టింగ్ ఆఫ్ ద నెలలో కొంచెం స్లోగా ఉన్నప్పటికీ కూడా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ముందుకు వెళ్తారు. ఈ నెలలో ఈ రాశి వారు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణ విషయాల్లో కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని విలువైనటువంటి ఆభరణాలు, వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్త పరుచుకోవటం. ఎందుకు చేయాలి అంటే చతుర్థంలో కుజుడు ఉన్నాడు ఈ రాశి వారికి. అదేవిధంగా ధనస్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతున్నది. కాబట్టి వీరికి ఇరుగు పొరుగు వారితో కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలన్నమాట. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మోసపూరితమైనటువంటి మాటలు చెప్పేటువంటి వారితో దూరంగా ఉండాలి. ల్యాండ్ పర్చేజ్ చేసేటువంటి సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు. ఎందుకంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు ఆల్వేస్ ఏంటంటే మోసపూరితమైనటువంటి, అంటే 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తాయని చెప్పి కొన్ని స్కీమ్స్, చైన్ లింక్డ్ స్కీమ్స్ కానీ ఇలాంటివన్నీ ఎక్కువగా మనం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం. రీసెంట్గా కూడా హైదరాబాద్లో ఒక మోసం, ఏంటి ల్యాండ్ రిలేటెడ్గా చీటింగ్ అన్నమాట. ఇలాంటివి ప్రతినిత్యం మనం జరుగుతూ ఉంటాయి. కాకపోతే అంటే మన యొక్క టైం బాగాలేదంటే వచ్చేటప్పటికి ఆ స్కీమ్లో మనం ఇన్వాల్వ్ అయ్యి ఉంటాం. ఎవరు కూడా ఆ స్కీమ్లో ఇన్వాల్వ్ అవ్వాలనుకోరు కదా. కాకపోతే ఏంటంటే ఆ సమయంలో ఏదో విధంగా వచ్చేటప్పటికి మనం వాడు చెప్పేటువంటి మాటలకి ఆకర్షితం అయ్యి మనం ఆ స్కీమ్లో కూడా మనం ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండడానికి మన గ్రహస్థితి బాగుండదు, మన యొక్క జాతకరీత్యా టైం బాగోదు. కరెక్ట్గా అదే టైంలో మనం వెళ్ళి ఇన్వాల్వ్ అయిపోతాం అన్నమాట. కాబట్టి వీలైనంతగా అలాంటి విషయాలకి దూరంగా ఉండడానికి ప్రయత్నం ఎక్కువగా చేయండి. అదేవిధంగా వచ్చేటప్పటికి 1-2 సార్లు ఆ యొక్క డాక్యుమెంట్స్ని చెక్ చేసుకోవటం, డబ్బులు ఇచ్చేటటువంటి సమయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోండి. కుజగ్రహ స్థితి ఎంత బలం అంటే వ్యాపారంలో సక్సెస్కి, మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి వివాహంలో సక్సెస్కి కుజుడి యొక్క స్థితిని చూస్తూ ఉంటారు. అంటే ముహూర్తం పెట్టేటప్పుడు కూడా కుజుడి యొక్క స్థితి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ విషయాలు పరిగణలోకి తీసుకోండి. ఈ నెల ఈ 2026లో మరి మీన రాశి వాళ్ళకి ఓవరాల్గా ఎలా ఉండబోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? మీనరాశి వారికి జూలై నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గురువు యొక్క ఉచ్చస్థితి పంచమంలో సంచారం చేస్తున్నటువంటి సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మెయిన్గా గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఈ యొక్క ఉచ్చస్థానంలో ఉన్నటువంటి గురువు విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. సంతాన ప్రాప్తిని ఇవ్వగలుగుతాడు. మెయిన్గా స్త్రీలు కానీ పురుషులు కానీ సంతానం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సంతాన ప్రాప్తి, సుమంగళ ప్రాప్తి, అంటే ఎవరైతే స్త్రీలు వివాహం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి వివాహ ప్రాప్తి కూడా పొందగలుగుతారు అన్నమాట. ఇవన్నీ శుభ ఫలితాలు. అదేవిధంగా వచ్చినప్పుడు గురువు ఇచ్చేటువంటి శుభ ఫలితాలు ఇవన్నీ. వీటితో పాటు శుక్రుడు అదేవిధంగా బుధుడు కూడా పంచమంలో కలిసి ఉండటం అనేది ఒక సానుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పొచ్చు. ఎందుకంటే షడ్బలం ఎక్కువగా ఉంది కాబట్టి శుభ ఫలితాన్ని ఇవ్వగలుగుతాయి. బుధుడు కూడా వచ్చేటప్పటికి 4వ తారీఖున వక్రగతిన చతుర్థంలోకి రావటం ద్వారా అది కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు. కేంద్ర స్థానంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగ పరంగా లాభదాయకమైనటువంటి ఫలితాలు, వ్యాపార పరంగా కూడా లాభదాయకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. షష్టమంలోకి శుక్రగ్రహ సంచారం 7వ తారీఖు జరుగుతుంది కాబట్టి అది కూడా శుభ ఫలితమైన ఇవ్వగలుగుతుంది అన్నమాట. అంటే
వ్యాపార పరంగాను మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి స్థితిలో బుధుడు, శుక్రుడు, గురువు ఉన్నారు. ఈ రాశి వారికి మెయిన్గా వచ్చినప్పటికీ తృతీయంలో ఉన్నటువంటి కుజుడు భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. రాజకీయంగా ఉన్నటువంటి వారికి కూడా పేరు ప్రఖ్యాతులు రావడానికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు, బలాన్ని, ఆరోగ్యపరంగాను స్వస్థతను ఇవ్వగలుగుతాడు అన్నమాట. ఆరోగ్యపరంగాను బలమైనటువంటి స్థితిలో తృతీయంలో ఉన్నటువంటి కుజుడు ఇవ్వగలుగుతాడు. రాజకీయంగాను పదవి రావడానికి కూడా అవకాశం ఉండేటువంటి స్థితిలో కుజుడు ఉన్నాడు అన్నమాట. కుజుడు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి భూ సంబంధితమైనటువంటి లావాదేవీలను నివృత్తి చేయగలుగుతాడు. మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ సెటిల్మెంట్ని క్రియేట్ చేయగలిగేటువంటి ఒక స్కోప్ ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా కోర్టు వ్యవహార సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ ఈ జూలై నెలలో కొన్ని కోర్టు వ్యవహార విషయాలు కూడా సెటిల్మెంట్ అవడానికి కారకంగా ఉంటుంది. అదేవిధంగా అనుకున్నటువంటి పరిస్థితి కన్నా వెరస్ట్గా అనుకున్నటువంటి కొన్ని సిచ్యువేషన్స్ వెళ్లకుండా మధ్యలోనే సెటిల్ అవుతాయి. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క భయాందోళన కలిగించేటువంటి కొన్ని పరిస్థితులు ఏవైతే రాత్రిపూట నిద్ర పట్టనటువంటి, వేరే వారికి డబ్బులు ఇచ్చి బాధపడేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ఆ సిచ్యువేషన్స్ స్లోగా కొంచెం తగ్గుతూ ఉంటాయి. ఏదో విధంగా డబ్బులు తిరిగి వస్తాయి అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎందుకంటే రవి అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. 17వ తారీఖు వరకు కూడా రవి కొంత అనుకూలంగా లేడు. 17వ తారీఖు తర్వాత కొంచెం పర్వాలేదు అనేటువంటి ఒక స్థితి అనేది ఏర్పడుతుంది. ఆదిత్య యోగం, బుధాదిత్య యోగం అనేది జరుగుతుంది. అది 4వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. 17వ తారీఖు వరకు కూడా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అది ఉద్యోగపరంగా పేరు ప్రఖ్యాతులను కూడా ఇవ్వగలుగుతుంది రాశి వారు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ 17వ తారీఖు తర్వాత నుండి గురువు భోగ్యమ స్థితిలోకి వెళ్తున్నాడు, పంచమంలోనే ఉంటాడు. అప్పటికి కూడా కొంచెం సానుకూలమైనటువంటి స్థితి ఇవ్వగలుగుతుంది. కానీ ఈ రాశి వారికి వైవాహిక జీవితాన్ని కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి, కోపతాపాలు తగ్గించుకోవాలి. మరియు అదేవిధంగా ఫాల్స్గా ప్రామిసెస్ చేసేటువంటి వారికి డబ్బులు ఇవ్వటం అనేది మానేయాలి. అదేవిధంగా వచ్చేటప్పటికి డబ్బులు ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి వస్తాయా రాదా అనేటువంటి ఒక ఆందోళన అనేది వెంటాడుతూ ఉంటుంది. వైవాహిక జీవితంలోనూ రిలేషన్షిప్స్లోనూ జాగ్రత్తలు అనేవి తీసుకొని ముందుకు వెళ్ళాలి. మరియు అదేవిధంగా మోసపూరితమైనటువంటి విషయాలు నమ్మి డబ్బులు ఇన్వెస్ట్మెంట్కి దూరంగా ఉండాలి ఈ రాశి వారు. మోసం చేసేటువంటి వాడు తప్ప, మోసపోయేటువంటి వాడితే తప్ప అనేటువంటి మీమాంస అనేది ఎక్కువగా ఎదురవుతూ ఉంటుంది. మన టైం సరిగా లేనప్పుడు మనం మోసపోతూ ఉంటాం. ఆ యొక్క బ్రాకెట్లో మనం ఉంటాం. వాడు ఇప్పుడు చేపలు పట్టేటువంటి వాడు వలేస్తాడు. ఆ పడేటువంటి చేప తప్ప, లేకంటే వేసినటువంటి వల వేసినటువంటి వాడు తప్ప అని మనం ఎట్లా అంటాం? అలా అంటానికి లేదు కదా. ఆ సమయంలో మనకు ఉన్నటువంటి చేపల్లో ఏదైతే వీకెస్ట్ చేప ఉంటుందో ఆ చేప వెళ్ళి అక్కడ పడుతూ ఉంటుంది అన్నమాట. మరియు అదేవిధంగా వేటగాడు వేసినటువంటి వలలో వాడు వేసేటువంటి ఎరకి ఆకర్షితమైనటువంటి చేప వెళ్ళి ఇరుక్కుంటుంది. అన్ని చేపలు ఇరుక్కోవు కదా, కొన్ని చేపలకి తెలుసు. ఆ ఎరలో కోసం వెళ్తే ఆకర్షణీయమైనటువంటి ఎర వేస్తాడు. ఎర అంటే అక్కడ వేస్తారు, కుక్కానికి తగిలిచ్చి వేస్తాడు. వెళ్ళామంటే అక్కడ ఇరుక్కుపోతాం. అక్కడ వెలిక్కుపోకుండా ఉండడానికి మనకు జ్యోతిష్యం అనేది ఉంది. మనకు కనపడేటువంటి నీ టైం బాగాలేనప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండు, నీకు ఏలినాటి శని అనేది దశ బాగాలేదు అన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆ ఫోర్కాస్ట్ చేయగలగాలి. ఆ ఫోర్కాస్ట్ చేసి నీ జాతకరీత్యా ఎటువంటి దోషాలు ఉన్నాయి, నువ్వు డబ్బు నాశనం అయిపోతుంది, లేకపోతే నీ జీవితంలో ఎటువంటి హెల్త్ పరంగా ఇంపాక్ట్ వస్తుంది అనేటప్పుడు నువ్వు జాగ్రత్త పడినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండగలుగుతావు. అదే జాగ్రత్తగా ఉంటే చాలు కదా. నువ్వు సంపాదించిన డబ్బు నువ్వు పోగొట్టుకోకుండా ఉంటే అదే 100 రెట్లుగా నేను జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. ఈ రాశి వారికి జూలై నెలలో అనుకూలంగా ఉంది. కాకపోతే ఇటువంటి స్థితిలోకి వెళ్లకుండా జాగ్రత్తగా పడాలి. మెయిన్గా హెల్త్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. గురువు బాగున్నాడు కాబట్టి రికవరీ బాగుంటుంది. స్టిల్ ఏంటంటే వయోవృద్ధులు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అనేది చెప్పదగినటువంటి ఒక సూచన.